పెళ్ళై ఇద్దరు పిల్లలతో సజావుగా సాగుతున్న మా జీవితంలోకి అనూహ్యంగా ఇద్దరు వ్యక్తులు వచ్చి మా జీవితాన్ని నాశనం చేశారు అని అంటోంది సత్య. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటో, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. మా ఆయన డ్రైవింగ్ అండి, ఆటో డ్రైవింగ్. అయితే బాగానే ఉంటుంటే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి బాగా బతుకుతున్నామని, మరి ఏమా నువ్వు బాగానే ఉన్నావు కానీ మీ వారు ఏం చేస్తున్నారు, ఇలా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ నాతో చివరిలో వెళ్ళేటప్పుడు మరి స్వార్థంతో అనుకుండేదాన్ని. ఫస్ట్లో స్వార్థంతో అనుకుండేదాన్ని, చివరికి వచ్చేసరికి అది నిజమయ్యేసరికి మీ దగ్గరికి నేను రావాల్సి వచ్చింది మేడం. వాళ్ళు ఏం చెప్పారు, ఏం నిజమైంది, ఏం స్వార్థం? అంటే మా వారు ఎవరితోనే తిరుగుతున్నారని, బండి ఎక్కించుకో తిరుగుతున్నారని. ఏమో ర్యాపిడో నడుపుతున్నాడేమో, స్కూటర్. గొడవలు అయిన తర్వాత ఒకరోజు సడన్ గా మా ఆయన ఏం చేశారంటే చాలా భయంతోనే, చాలా కంగారుగా చెమటలు పెట్టి చాలా భయంతో వచ్చేసారు ఇంటికి. ఏంటి ఎంత సడన్ గా ఈయన అంత భయపడుతూ రావాల్సిన అవసరం వచ్చింది ఏంటి అసలు? ఆయన చూస్తే నాకు భయం వేస్తుంది. ఇప్పుడు రాత్రి 10-11 అవుతుంది, ఇంత భయభ్రాంతులతో వచ్చారు. ఎందుకు వచ్చారు ఏంటంటే ఓ తప్పు జరిగింది అంటున్నారు, విషయం నాకు చెప్పట్లేదు. అది రోజు చెమటలు పట్టాలి కదమ్మా, ఈ రోజే పట్టినాయి ఏంటి? కాదమ్మా, వీళ్ళిద్దరు పికప్ డ్రాప్ ఆఫ్ పాయింట్ ఏంటి? ఎందుకు స్కూటర్ మీదే తిరుగుతున్నారు వీళ్ళు? స్కూటర్ మీదే అంటే వీళ్ళు ఎక్కడికైనా విహారయాత్రలని షికార్లకని వెళ్ళేటప్పుడు ఆటో కాకుండా బండి మీద వెళ్తున్నారు. ఇంతకీ ఆ రోజు హడావిడిగా ఎందుకు అన్నాడు, నాకు ఇంత ఆస్తి కావాలి అనేసి ఆవిడ నన్ను బ్లాక్మెయిల్ చేసింది. లేదంటే నిన్ను అందరి మధ్య పెట్టి ఇచ్చేస్తానని. నేనేం అనలేదు, ఊరకు అలా తోసాను అంతేను. ఆవిడ చనిపోయింది. సడన్ గా ఒక రోజు ఫోన్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? ఈయన మా వారి సెల్కి ఫోన్ వచ్చింది, ఈయన స్నానం చేస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది? అది ఎవరిదే నుంచో తెలియదు కానీ ఫోన్ లో ఏంటంటే ఇంకా బయట తిరుగుతుంటావా, టైం అయింది ఇంటికి రావా, భోజనం చేయవా అని వచ్చింది. మర్డర్ కంటే దీనికే ఎక్కువ భయపడినట్టున్నావు నువ్వు. మర్డర్ దానికి కూడా ఎంత ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఆవిడ ఇద్దరు పిల్లలతోని ఆవిడని చేసుకొని ఆవిడతోని హ్యాపీగా ఉన్నారనేసి తేలింది. ఆవిడేమో వాకిలి దగ్గర ఉంది సార్. నన్ను చూసి కొంచెం నవ్వింది సార్. నవ్వింది. ఈయన లోపలికి వెళ్ళాడు, ఆమె వాకిలి వేసుకుంది సార్. నేను మామూలుగా వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు మార్కెట్కి కాయగూరలు తేవడానికి వెళ్ళాను సార్. అక్కడ వచ్చి మీరు డ్రైవర్ కదా అంటే, అవును మేడం. ఈసారి ఖచ్చితంగా వర్షం పడి ఉంటుంది. కాయగూరలు ఉన్నాయి అంటే నేను వెళ్ళాను సార్. అలా ఆమె తిరుగుతూ ఆటోలో పరిచయం అయింది సార్. పరిచయం అయిన తర్వాత ఒకరోజు వచ్చి వాటర్ తీసుకోండి అని ఇచ్చింది సార్. మత్తుతో పడిపోయావా? తాగాను సార్. అది ఏం కలిపింది తెలుసు సార్. అలాగే వెళ్ళిపోయాను సార్. ఆమె వెంటే ఆమె చెప్పినట్లల్లా విన్నాను సార్. కాదు, ఏం అమ్మేది ఆవిడ? వంకాయలా? నువ్వెట్లా నమ్మావు? ఒక విడోవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, నన్ను ఎందుకు చేసుకుంటున్నాడు అని? మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమన్నా తెలుసా? మా ఆవిడ చనిపోయింది, చంపేశాడా? నేను ఒంటరిగానే ఉంటున్నాను అన్నారండి. మరి ఇప్పుడు లెక్క తేలాలంటే ఎలా? అటా ఇటా అంటే లెక్క ఏం చేద్దాం? నాకు ఇద్దరు కావాలి. ఇంకోళ్ళు ఎవరిని ఉన్నారా? ముగ్గురు కావాలంటాను. ఏమా ఇద్దరు కావాలంటున్నాడు? ఒక ఆవిడ అదేలా కుదురుతుందండి? నేను అసలు ఒప్పుగానండి, పెళ్లి చేసుకున్నాడు నన్ను. ఏం అమ్మా, ఇక్కడ ఏం గొడవ లేదు. మీరిద్దరు ఇలా గొడవ పడినారంటే నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సత్య గారు ఇక్కడ ఒక చిన్న సమస్యతో రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, కావాల్సినటువంటి న్యాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ దగ్గర, ఇంకా లోపలికి అండి. మాది ఊరు వరంగల్ దగ్గర నుంచి వస్తున్నారు. లోపలికి ఇంకా విలేజ్ అండి. ఓకే. ఏంటండి ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి? నా సమస్యని మీరే తీర్చాలి మేడం. అది కొంచెం పూర్తి వివరంగా చెప్పాలి నా విషయం అంతాను. చెప్పండి. నా భర్త కృష్ణప్రసాద్ గారండి, ఆయన పేరు. ఆయన నేను, నాకు ఇద్దరు బిడ్డలండి, పాప బాబు. మేము చాలా హ్యాపీగా లైఫ్ అంతా చాలా బాగా హ్యాపీగా గడుస్తుంది మాకు. ఎన్నేళ్ళు అయిందండి పెళ్ళి మీకు? ఇది 11 years వస్తుందండి. 10 years 11 years అవుతుంది దగ్గర దగ్గర. అయితే బాగానే మాకు లైఫ్ అంతా బాగానే ఉంటుంది. మా ఆయన డ్రైవింగ్ అండి, ఆటో డ్రైవింగ్. అయితే బాగానే ఉంటుంటే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి బాగా బతుకుతున్నామని, మరి
అంటే నేను ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు నమ్మనండి అంత తొందరగా. అందువల్ల మా లైఫ్ అంతా ఇంత 11 years వరకు బాగుంది, ఇంతవరకు బాగా ప్రశాంతంగా జరిగింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఫస్ట్లో నాకేం చెప్పేవారంటే, ఏమా నువ్వు బాగానే ఉన్నావు కానీ మీ వారు ఏం చేస్తున్నారు, ఇలా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ నాతో. చివరిలో వెళ్ళేటప్పుడు మరి స్వార్థంతో అనుకుండేదాన్ని, ఫస్ట్లో స్వార్థంతో అనుకుండేదాన్ని, చివరికి వచ్చేసరికి అది నిజమయ్యేసరికి మీ దగ్గరికి నేను రావాల్సి వచ్చింది మేడం. వాళ్ళు ఏం చెప్పారు, ఏం నిజమైంది, ఏం స్వార్థం? అదే అంటే మా వారు ఎవరితోనో తిరుగుతున్నారని, ఎవరో ఆడావిడితో తిరుగుతున్నారమ్మా, ఆటో ఎక్కించుకో తిరుగుతున్నారు, బండి ఎక్కించుకో తిరుగుతున్నారని ఇలా మీ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారా? చుట్టుపక్కల వాళ్ళని, పక్కనే వాళ్ళకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా, వాళ్ళు చూసే చెప్తారు కదా ఏదన్నా. నమ్మకూడదని ఎందుకు అనుకున్నావు? అంటే నేను నమ్మకుండా మా వారు టైం ప్రకారం ఆటో డ్రైవింగ్ అండి, డ్రైవింగ్ అనేటప్పుడు ఎవరో ఒక లేడీస్ని ఎక్కించుకోవాల్సి వస్తుంది, పిల్లల తల్లిని ఇలా ఎవరో ఒకరికి చేయించుకోవాల్సి వస్తుంది. ఎక్కించుకోవడం అంటే గబుకుని ఒక పరిస్థితి ప్రభావం. సరే, ఆటో అంటే లేడీస్ ఎక్కించుకుంటాడు, బైక్ మీద ఎందుకు ఎక్కించుకెళ్తున్నాడు? ఆ మాట కూడా చెప్పారు కదా ఇరుగు పొరుగు వాళ్ళు బైక్ మీద ఎక్కించుకెళ్తున్నారు, అది చెప్పారు. నేను ఆ విషయాన్ని నమ్మదలుచుకోకుండా, ఎందుకమ్మా అది అంటే సారీ ఈ మధ్య కాలంలోనే అది చెప్తున్నారు కాబట్టి మీరు నమ్మలేదా, లేదంటే పెళ్ళైనప్పటి నుంచి చెప్తూ వస్తున్నారండి. ఫస్ట్ నుంచి నేను నమ్మలేదు. అంటే మేము లైఫ్ హ్యాపీగా గడుస్తుంది మాది, ఇంట్లో అంతా చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి ఎవరేం చెప్పినా సరే నమ్మడం ఎందుకు, నమ్మితే లేనిపోని గొడవలు వస్తాయి, ఎందుకు వచ్చింది, మా సర్దుకుపోవాలి ఎలా ఒకలాగా, అదే బెటర్ ఆప్షన్ అనేసి చెప్పుకుంటూ నేను అలా వచ్చేసాను. అలా వచ్చేసి చేస్తే బాగానే నడిచింది మాది, కాలం అంతా బాగానే ఉంది అదే అనుకున్నాను. సడన్గా మా వారికి ఒకరోజు అడిగాను, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటో మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కొత్తగా ఎందుకు అడగడం అంటే ఈయన రోజు రోజుకి కూడా టైంకి రాకపోవడం, వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళని చెప్పిన మాటలు ఇలా చేయడం, ఇలా చేస్తుండగా ఒక ఆవిడ వచ్చి మీ ఆయనతో తిరుగుతుందని చెప్తే నువ్వు నమ్మట్లేదు కదా, అదే ఆవిడ వేరే అతనితో వెళ్ళడం మేము పలానా దగ్గరికి చూసాము, మేము కన్ఫామ్గా చూసాము అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు ఆవిడ. అది ఎంతవరకు నిఘా అనేసి నేను అంతవరకు మనసు చెల్లించలేదు, కానీ ఎవిడెన్స్ దొరికేదాకా ఆగుదామని అనుకున్నాం. సో మీ ఆయనతో తిరుగు అమ్మాయి మాకు తెలుసమ్మా, ఆవిడ ఇంకొక అతనితో కూడా తిరుగుతుంది, నీకు కావాలంటే అమ్మాయిని చూపిస్తామా అన్నారు. అన్ని నాకు ఓకే, ఆ అమ్మాయిని చూపెట్టి అది ఓకే కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు నేను మా ఆయన్ని అడిగాను. అంటే ఎలా కనిపెట్టావు అమ్మాయిని? ఆ అమ్మాయిని వేరే ఆయన బైక్ మీద వెళ్ళేటప్పుడు మా పక్కన ఉన్నవాడు, అమ్మ మేము చూసాము, మేము కావాలంటే మీకు వెనకాతల నుంచి వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు మా ద్వారా నీకు ఫోటో తీసిస్తాం, మీ ఆయన అదే ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు కూడాను కావాలంటే మేము పట్టుకొని నీకు చూపిస్తాము, నువ్వు అంత నమ్మకంగా నీ సంసారం పాడు చేయడం. ఫొటోస్ ఉన్నాయా మీ దగ్గర? ఫొటోస్ అది ఉన్నాయండి, అన్ని కన్ఫర్మ్ గా అన్ని క్లియర్ గా ఉంచుకున్నాను. తర్వాత మీ హస్బెండ్ అడిగారా? అడిగాను, మా వారికి అడిగాను. అడిగితే ఏంటి మీరు చేసే పని ఏంటి, మీరు పిల్లలతోనే వాళ్ళతో నుండి ఇంకొక అమ్మాయితోనే ఇలాగా ఏదో ఒక అమ్మాయితో తిరుగుతున్నారని, వేరే అమ్మాయితో ఉంటున్నారని ఎంతమంది చెప్తున్నా నేను నమ్ముకుంటూ రాలేదు, ఇగో కన్ఫామ్గా ఇలాగ నాకు ఇలా తేలింది అని చెప్పేసి నన్ను. మా ఆయన ఏమన్నారంటే లేదు నేను తిరగట్లేదు అది ఇది అనేసి ముందు నా మీద పెద్దగా అరిచి ఇది రివర్స్ అయ్యారు. ర్యాపిడో నడుపుతున్నాడేమో స్కూటర్. రేపటో నేను అదే అనుకున్నాను, ఇప్పుడు కాల పరిమితి ప్రకారం ఆటోలు అనగా రేపటో అనగా మరి ఎవరో ఒకరు ఎక్కించుకొని వెళ్ళాలి, అవసరాలకి దింపాలి, అలాగనుకొని ఇన్ని ఇయర్స్ కూడా గడుపుకుంటూ వచ్చాను. అంటే ఒకరినే రోజు ర్యాపిడోలో నడిపించడం అంటే అది అంతవరకు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆయన అడిగితే ఆయన కూడా ఏమని చెప్పారంటే, నేను కూడా వేరే అమ్మాయితోనేమీ లేను, చేయట్లేదు, చెందట్లేదు, నీకు అలా అనుమానం పెట్టారు అంతేను, అది ఇదని బుకాయించారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. గొడవలు అయిన తర్వాత ఒకరోజు సడన్గా మా ఆయన ఏం చేశారంటే చాలా భయంతోనే, చాలా కంగారుగా చెమటలు పట్టి చాలా భయంతో వచ్చేసారు ఇంటికి. ఏంటి ఎంత సడన్గా ఈయన అంత భయపడుతూ రావాల్సిన అవసరం ఏమొచ్చింది, ఏంటి అసలు ఆయన చూస్తే నాకు భయం వేస్తుంది, ఏంటి అసలు ఎందుకు భయపడుతున్నారు, ఏంటి అసలు ఏం జరిగింది అని. ఏం లేదు, ఏం జరగలేదు అనిసాను. ఏం జరగలేదు కదా, ఏం జరిగిందంటే ఒక తప్పు జరిగింది అదే నేను చెప్పాను. ఫస్ట్ నుంచి ఇదే తప్పు చేస్తున్నారు మీరు, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పినా నేను నమ్మలేదు. ఇప్పుడు రాత్రి 10-11 అవుతుంది, ఇంత భయభ్రాంతులతో వచ్చారు, ఎందుకు వచ్చారు ఏంటంటే ఓ తప్పు జరిగింది అంటున్నారు, విషయం నాకు చెప్పట్లేదు, మీరు ఎలా భయపడుతున్నారు, నాకేం చేయాలో కాలు చేతులు ఏం ఆడట్లేదు, తప్పు చేశాను మీరు ఫస్ట్ నుంచి ఇదే తప్పు చేశారని నేను చెప్తే నన్ను తోసిపుచ్చుకుంటూ వచ్చారు, కొట్లాటల వరకు వచ్చారు కానీ మీరు విషయం చెప్పట్లేదని అంటే అప్పుడు ఆయన ఏం లేదు అనేసి అప్పుడు ఆయన అంటారు, నేను ఒక అమ్మాయితో తిరుగుతున్నాను అనేది నిజమేను,
ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పింది నిజమేనా? నాకు ఆ అమ్మాయి ఏం పరిచయం కాదు, ఊరక ఆటోలో కూరగాయలు అవి దింపమని ఒక కస్టమర్గా ఆ అమ్మాయి ఎక్కింది. ఆ తర్వాత నాకు తెలియకుండానే ఆ అమ్మాయి వైపు తిప్పేసుకుంది నన్ను. అది రోజు చెమటలు పట్టాలి కదమ్మా, ఈ రోజే పట్టినాయి ఏంటి? దానికి ఆయన ఇదే స్టోరీ చెప్పుకొచ్చారు. ఎందుకు ఏంటంటే ఆ అమ్మాయినేమో నేను ఎక్కించుకుంటూ చేసుకుంటూ వెళ్ళాను. ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అంట? ఆ అమ్మాయి చాలా సంవత్సరాల నుంచి పరిచయము, కానీ నీకు నేను చెప్పలేదు. నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా, మళ్ళీ నేను అలాగే మెయింటైన్ చేసేద్దాం అనుకున్నాను. నువ్వు ఎప్పుడైతే కనిపెట్టేసావో నేను ఆ అమ్మాయితో నిజం చెప్పి ఆ అమ్మాయిని ఇంకా నాకు పిల్లలు ఉన్నారు వదిలించుకుందాం అనుకున్నాడు. వదిలి కాదమ్మా, వీళ్ళిద్దరు పికప్ డ్రాప్ ఆఫ్ పాయింట్ ఏంటి? ఎందుకు స్కూటర్ మీదే తిరుగుతున్నారు వీళ్ళు? స్కూటర్ మీదే అంటే వీళ్ళు ఎక్కడికైనా విహారయాత్రలని షికార్లకని వెళ్ళేటప్పుడు ఆటోలో కాకుండా బండి మీద వెళ్తున్నారు. మరి ఆవిడికి నచ్చేటట్టు తిప్పేటట్టు, ఎవరికి తెలియకుండా మరి వేరే వేరే చోట్లకి వెళ్ళాలన్నప్పుడు ఆటోలో వెళ్తున్నారు. మరి ఊర్లో వీధిలో వాళ్ళంటూ ఎవరో ఒకరు మనకంట మనం పడలేనంత వరకు బాగుంది ఈయన చేసేది అంతా బాగుంది సార్. మనకంట పడేసరికి వాళ్ళు చెప్పేది నమ్మ సత్యం కాదని ఎప్పుడైతే నాకు ప్రూఫ్తో దొరికిపోయింది, ఈయన చెప్పింది తేలిపోయింది. ఇంతకీ ఆ రోజు హడావిడిగా ఎందుకు అన్నాడు? వచ్చారనంటే దానికి స్టోరీ చెప్పుకొచ్చారు. ఆవిడికి నచ్చ చెప్పి నాకు ఊర్లో పరుగు పోద్ది, నాకు ఒక భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు అని నేను చెప్పుకొచ్చాను. ఆవిడేమంటదంటే నిన్నాళ్ళ బట్టి నన్ను వాడుకున్నావు, చేసావు, నాకు అంత అమౌంట్ కావాలి, నాకు ఇంత ఆస్తి కావాలి అనేసి ఆవిడ నన్ను బ్లాక్మెయిల్ చేసింది. లేదంటే నిన్ను అందరి మధ్య పెట్టి ఇచ్చేస్తానని. నేనేం అనలేదు, ఊరకు అలా తోసాను అంతేను. ఆవిడ చనిపోయింది. అంత ట్విస్ట్ గా చెప్తున్నావు, అదేనా అంత గ్యాప్ ఇచ్చి? అంత చెప్పేసరికి ఆయనకేమీ తెలియదు, కానీ నాకు ముందు ఊపిరి ఆగిపోయింది. ఇదేంటిది అంతలాగా చెప్పిస్తున్నావు, అసలు నువ్వు ఇలాగ చేసుకోవడమే నాకు అసలు ప్రాణం పోయినట్టు అయింది, ఇప్పుడు ఆమె చనిపోయిందని అంటున్నావు, ఇదేం పని ఇదేని అనేసరికి ఇంకా పోలీసులు ఇరుగు పొరుగు వాళ్ళందరూ రావడంతో పోలీసులు వచ్చారు, తీసుకొని వెళ్ళిపోయారు సార్. ఎవరు? అతన్ని, కృష్ణప్రసాద్. ఎంతకాలం అయింది స్టోరీ జరిగి? ఇదంతా కలిపి ఒక 2-3 సంవత్సరాలు. అంటే బాగుంది సార్, బాగుంది చక్కగా ఉంది అనుకునేటప్పటికి మళ్ళీ మళ్ళీ కొత్త తీసుకొచ్చారు. ఆ తీసుకురావడంతో ఇంకా మిమ్మల్ని ఆశ్రయించాను నేను. ఏంటి కొత్తగా? ఏంటి ఆయన జైలుకి వెళ్ళాడు కదా? జైలుకి వెళ్ళిన తర్వాత ఏమో అక్కడ మళ్ళీ చూడడానికని కేసు అది పెడుతుంటే అది అంతవరకు కరెక్ట్ అండి, మా ఆయన మారిపోయారని నేను చెప్పాను అక్కడ పోలీసు. అయితే లేదు, ఆయన చెప్తే ఆయన అన్నారు, నువ్వు ఇదే విషయంలో నమ్మా, నువ్వేం చేస్తావంటే నువ్వు ఎలాగైనా నీతోనే ఉంటాను, నీ పిల్లలు నిన్ను బాగా చూసుకుంటాను. ఇది నువ్వు చెప్తున్నది మర్డర్ కేసు. పోలీసులు మీ ఇంటి దాకా వచ్చారంటే అక్కడ డెడ్ బాడీని చూసుంటారు, హాస్పిటల్కి తీసుకుని ఉంటారు, ఎవరు తోసాడో కనుక్కొని ఉంటారు, అవన్నీ కనుక్కున్నాక మీ ఇంటి దాకా వస్తారు. మీ ఇద్దరు కాపురం నిలబెట్టడానికి మర్డర్ కేసులు పక్కన పెట్టరు. ఈయన ఏమంటున్నారంటే నాతోనండి, నేను నిన్ను బాగా చూసుకోవాలని ఆమెను వదిలించుకొని నీ దగ్గరికి వచ్చి. అంతవరకు బానే ఉంది, ఆవిడ తోసారు చచ్చిపోయింది అనేది నిజమా కాదా? నిజమే, చనిపోయింది అనేసి. మరి ఆ మర్డర్ కేసు స్టోరీ ఏమైందమ్మా? ఆ మర్డర్ కేసుకి మళ్ళీ బతికొచ్చిందా? బతికి రాలేదు సార్. బతికి రాకపోగా స్టేషన్ లో ఉండేటప్పుడు నా కాలు పట్టుకొని అది చేసి బతిలాడి అందరినీ నువ్వు ఎలా ఒకలా నన్ను బయటికి తీసుకొస్తే నీతోనే జీవితం అంతా పిల్లలతోనే హ్యాపీగా ఉంటాను, బెయిల్ అది ఇప్పించగలవా, ఏం చేయగలవు, డబ్బులు అటు కట్టాలి చెయ్యాలి అన్నారు. నేను నా మెడలో అవన్నీ అమ్మి పెట్టి ఇంట్లోనే ఆస్తులు పాస్తులని మా చుట్టాల దగ్గర వాళ్ళ అందరి దగ్గర అప్పులు చేసి అందరిని కనుక్కొని బెయిల్ ఇస్తారా? బెయిల్ నాకు వివరం అయితే తెలియదు సార్. అది ఆపద్ధర్మంగా అని చెప్పేసి ఈయనకి కుటుంబ సభ్యులతో ఉండొచ్చని చెయ్యొచ్చు అని చెప్పేసి అయితే ఆయన్ని తీసుకొచ్చి పంపించారు. ఇలాగా చేశారని ఒక 3 నెలలు 4 నెలలు ఇలాగా చక్కగా బాగున్నారు. సరే బాగుంది, చక్కగా ఉంది, హ్యాపీగా ఉన్నాము అనుకుంటే చక్కగా పిల్లలతో ఉంటున్నారు, పిల్లలతో గడుపుతున్నారు, ఎంత బాగున్నారు మనిషి, ఫోన్లే భగవంతుడు కరుణించాడు నన్ను అనుకున్నాను. సడన్ గా ఒక రోజు ఫోన్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? ఈయన మా వారి సెల్కి ఫోన్ వచ్చింది. ఈయన స్నానం చేస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది? అది ఎవరిదే నుంచో తెలియదు, కానీ ఫోన్ లో ఏంటంటే ఇంకా బయట తిరుగుతుంటావా, టైం అయింది, ఇంటికి రావా, భోజనం చేయవా అని వచ్చింది. నువ్వు ఎత్తావు? నేనే ఎత్తాను. ఫోన్ మాట్లాడారా, మెసేజ్ వచ్చిందా? ఫోనే మాట్లాడారు. నేను ఫోన్ ఎత్తగానే ఇంకా అవతల ఆవిడ ఏమని అన్నారంటే, ఇంకా అయ్యిందే కదా ఫోను,
ఇంకా బయట తిరుగుతుంటావా, డైరెక్ట్ గా హలో అనకుండా డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నా. ఏమయ్యా ఇంకా బయట ఉంటావా, ఇంకా అంతవరకు ఇంకా రా ఇంటికి రా చాలు అనేసి ఫోన్ మాట్లాడి ఫోన్ వచ్చి ఎంతకాలం అయింది మీకు? దగ్గర 3 నెలల పైన అవుతుంది. అయితే మేము ఆ ఫోన్ రాగానే ఏంటి నాకు ఒక్క నిమిషం మనసంతా బాధతోని ఏం చేయలే, ఏమి అర్థం కాలేదు. సెకండ్ టైం హార్ట్ అటాక్ వచ్చింది, అంతకు ముందు ఒకసారి హార్ట్ అటాక్, ఇప్పుడు ఇంకో రెండోసారి నాకు ఇంక కాళ్ళు చేతులు ఆడలేదు. ఆడకపోగా సరే నాకు ఎవరమ్మా ఎవరో ఫోన్ చేసావు నువ్వని అడుగుతావు కదా బేసిక్ గా. ఆవిడ ఇంకా చాలు ఇంటికి రా అని చెప్పేసి ఆవిడ ఫోన్ పెట్టేసింది. ఇంకా ఆ పెట్టడంతో నాకు అనుమానం వచ్చి మళ్ళీ ఏం చేసాను, ఇలా కాదు ఏం జరుగుతుంది ఇది ఫస్ట్ ఇంతకు ముందు వినలేదు నేను బాత్రూమ్ నుంచి ఈడ్చుకుని వచ్చేవలసింది బయటికి అని చెప్పేసి సరే అని చెప్పి ఆ ఫోన్ నెంబర్ అది తీసుకొని మా అబ్బాయికి ఇచ్చా. మా అబ్బాయికి ఇస్తే ఇది ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకుంటారు కదా, అలాగా చెప్పు లొకేషన్. ఎందుకు మీ ఆయన బాత్రూమ్ నుంచి వచ్చినాక అడిగావా? అడగలేదండి, కనిపెట్టాలని ఈసారికి పక్కాగా కనిపెట్టాలి నేను ఈసారికి. ఎందుకు మర్డర్ కేసు ఉందా రన్నింగ్ లోనే? ఇంకా రన్నింగ్ లోనే ఉంది. అదంతా డబ్బులు పెట్టి ఆయన మా ఊరు పెద్ద ఆయన్ని పెట్టి తీసుకొచ్చుకున్నాను ఇదంతా. మీ అబ్బాయి ఏం కనుక్కున్నాడు? అడ్రస్ అది రాసి ఇచ్చాడు. దాంతో నేనేం చేశానంటే కనిపెట్టడం మొదలు పెట్టాను. మొదలు పెడితే ఆగోండి ఆవిడ్ని 3 నెలలు ఆవిడ్ని ఒక చాలా ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నానని. మర్డర్ కంటే దీనికే ఎక్కువ భయపడినట్టున్నావు నువ్వు. మర్డర్ దానికి కూడా ఎంత ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే కొడుకుని ఆవిడ 2 పిల్లలతోని ఆవిడని చేసుకొని ఆవిడతోని హ్యాపీగా ఉన్నారనేసి తేలింది. ఆవిడకి 2 పిల్లలు మీ ఆయన ద్వారానా? ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి 2 ఆవిడకి పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు. ఆవిడతో ఈయనకి అక్రమ సంబంధం ఉంది. అసలు ఆవిడే నేను రాంగ్ అంటుంది, ఆవిడే బెస్ట్ అంట. 12 ఏళ్ల క్రితం నువ్వు చెప్తున్న స్టోరీ టైంకి ఈవిడ ఉంది. ఉన్నాను, నువ్వు రాంగ్ మధ్యలో వచ్చావు, నువ్వు చచ్చిపోయిన దానివి. సెకండ్ నేనే ఫస్ట్ అంటుందంట ఆవిడ. ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు అంటే నీ పిల్లల కంటే పెద్ద పిల్లలేనా మరి? ఆవిడ పిల్లలు పెద్ద పిల్లలు అని చెప్పట్లేదు, నువ్వు రాంగ్ మధ్యలో వచ్చావు, మా ఆయనకి ఎవరైనా నువ్వు నన్ను అడుగుతుంది. ఓహో సరే, ఆ పిల్లలు ఆయనకి పుట్టారని చెప్తుందా? అది నీకు అనవసరమైన సబ్జెక్ట్, నువ్వు ఎవరు అసలు మా ఆయన దగ్గరకు వచ్చావని రివర్స్ అయిపోయింది. ఇప్పుడు 12 ఏళ్లలో నీకు ఏ రోజు ఆ ఫోన్ దొరకలే? ఈ ఫోన్ దొరకలేదు. ఇప్పుడు ఈయన్ని పట్టుకొని నేను అడిగితే పొద్దుటి నుంచి రాత్రి దాకా రాత్రులు మీ ఇళ్లలోనే ఉంటారు కదమ్మా. ఉంటారు, ఈయన కవర్ చేసుకున్నారు ఫోన్ ఇదంతాను. నమ్మేశాను, ఇప్పుడు పూర్తిగా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి ఉన్నాను. ఆయన బాత్రూమ్ కి వెళ్ళేటప్పటికి యథా ప్రకారంగా అనుకున్నారు. అది మళ్ళీ నా లక్కనే అనుకోవాలా, ఇప్పుడు ఏమనుకోవాలో తెలియట్లేదు. బండి మీద ఆటోలో తిరిగిన ఆమె ఈమె కాదా? ఏం కాదండి, మళ్ళీ దెయ్యమే వచ్చిందేమో కదా అమ్మాయి, మళ్ళీ దెయ్యమే ఆమెని చంపేశాను, ఇలా బాగా నీతో బ్రతకాలని చెప్పేసి అనుకోకుండా ఇలా జరిగింది అని చెప్పేసి వచ్చారు. అది ఎందుకు అలా చేశారనేది తెలియదు. ఇది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఇది అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అంటే దీనికి మళ్ళీ ఏం అల్లేసి చెప్తున్నారంటే ఇది ఇంకా ఆలకించి. నీ మ్యారేజ్ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఆవిడకి ఇప్పుడేమో ఆవిడ నేను సెకండ్ అంటుంది. నేను సెకండ్ అంటే ఇప్పుడు ఆవిడ ఫస్ట్ అంటే మీ అత్త మామ వీళ్ళంతా సంబంధాలు చూసుకునే కదా పెళ్లి చేసుకున్నారు. ఏం బాబు ఏంటి సంగతి? మీ ఆవిడ చెప్పే వాటికి ఏంటి రీజన్స్? ఆన్సర్ ఏం చెప్తావు? ఆవిడ ఫస్టా ఈవిడ ఫస్టా? మీ పేరేంటండి? సార్ నా పేరు కృష్ణప్రసాద్ మేడం. కృష్ణప్రసాద్ గారు, ఏంటండి ఇదంతా? మీరు చేసే జాబ్ ఏంటి? డ్రైవర్ మేడం. డ్రైవర్. 3 సెటప్లా? ఎన్ని డ్రైవ్ చేస్తావయ్యా? చాలా డ్రైవ్ చేస్తున్నావుగా, ఇంకేమన్నా ఉన్నాయి బయట డ్రైవ్ చేసేవి? సరే, స్టోరీ అంతా మీ ఆవిడ చెప్పింది, కానీ ఫస్ట్ ఆవిడ ఈవిడ అనేది చెప్పండి. మేడం ఈవిడే ఫస్ట్ మేడం, కాకపోతే ఆవిడ కానీ ఈవిడ తర్వాత ఆవిడ. ఆ 3 ఆవిడ అన్ఎక్స్పెక్టెడ్ గా మధ్యలో పరిచయం అయింది మేడం. అన్ఎక్స్పెక్టెడ్ గా చంపేసావా నిజంగా చంపేసావా? సార్ నిన్నేం అడుగుతున్నారంటే మొత్తం ఎన్ని వెహికల్స్ ఉన్నాయి నీకు అని అడుగుతున్నారు. అలాంటిదేం లేదు సార్, కొన్ని అనివార్య కారణాల వల్ల మానసిక ఒత్తిడితో మామూలుగా అది డ్రైవింగ్. చాలా పెద్ద పదం, నీకు సూట్ అవ్వదులే కానీ ఏంటో అనివార్య కారణాలు? సార్ నేను వర్షం పడింది అంతేగా. నేను ఆటో డ్రైవింగ్ చేసేప్పుడు ఒక ప్యాసింజర్ ఎక్కాడు సార్. ఆ కస్టమర్ వచ్చి ఒక హౌస్ ముందర నిలబడమన్నాడు. రైట్. అక్కడ దింపేశాను. దింపేసి ఆయన 500 నోట్ ఇచ్చాడు. చేంజ్ లేదు సార్ అంటే, 1 నిమిషం ఉండే పంపిస్తాను అన్నాడు. అని వేరే ఆవిడ వచ్చి పైసలు ఇచ్చి వెళ్ళిపోయింది సార్. సర్లే అని నేను వెళ్ళిపోయాను సార్, తీసుకొని వెళ్ళిపోయాను. మళ్ళా ఒక వారం తర్వాత మరో ఇంకొక ఆయన వచ్చి అదే ఇంటి ముందర దిగాడు సార్. అక్కడ నీకు సీన్ అర్థమైపోయింది. అప్పుడు ఆవిడేమో వాకిలి దగ్గర ఉంది సార్. నన్ను చూసి కొంచెం నవ్వింది సార్. నవ్వింది. ఈయన లోపలికి వెళ్ళాడు, ఆమె వాకిలి వేసుకుంది సార్. నేను మామూలుగా వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు మార్కెట్కి కాయగూరలు తేవడానికి వెళ్ళాను సార్. అక్కడ వచ్చి మీరు డ్రైవర్ కదా అంటే, అవును మేడం. ఈసారి ఖచ్చితంగా వర్షం పడి ఉంటుంది. మాట్లాడింది సార్. ఆమె ఏదో మామూలుగా మాట్లాడింది కదా క్యాజువల్గా. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి, మీకు మా ఇల్లు తెలుసు కదా, కాయగూరలు ఉన్నాయి అంటే నేను వెళ్ళాను సార్.
అలా అలా ఆమె తిరుగుతూ ఆటోలో పరిచయం అయింది సార్. పరిచయం అయిన తర్వాత ఒకరోజు ఈ వేష్య అని నాకు ఆల్రెడీ ఇంకా తెలిసిపోయింది కదా సార్. కొంచెం ఇలా ఆమె నన్ను వాడుకుంటుందని నాకు తెలియదు సార్. ఒకరోజు వచ్చి వాటర్ తీసుకోండి అని ఇచ్చింది సార్. మత్తుతో పడిపోయావా? తాగాను సార్. అది ఏం కలిపింది తెలుసు సార్. అలాగే వెళ్ళిపోయాను సార్. ఆమె వెంటే ఆమె చెప్పినట్లల్లా విన్నాను సార్. ఆమె ఎప్పుడు ఫోన్ చేసినా తీసుకెళ్లేవాడిని, దింపేవాడిని. భలే చెప్తున్నారండి కథలు. కాదు, ఏం అమ్మేది ఆవిడ? వంకాయలా? లేదు సార్, కాయగూరలకు వెళ్ళి మార్కెట్ చేస్తుంటే తీసుకెళ్ళాను సార్. ఇంటి దగ్గర దింపండి అంటే దింపాను. ఈవిడ ఫస్ట్ ఆవిడ ఈవిడ చేసుకుని ఎంతకాలం అయింది? ఆవిడ చేసుకుని ఎంతకాలం అయింది? ఈమెను చేసుకుని 12 ఏళ్ళు లేదు మేడం, 11 ఏళ్ళు లేదు. సంవత్సరం గ్యాప్లో ఎట్లా చేసుకున్నావా నువ్వు? పైగా ఎప్పుడు నైట్ టైం ఉన్నావు, మీ ఆవిడకి అసలు డౌట్ రాలేదు. ఎట్లా మెయింటైన్ చేసావు రెండు ఆవిడ్ని? ఇక డే డ్యూటీ అని చెప్పాడు, అక్కడ నైట్ డ్యూటీ అని చెప్పాడు అంతే. నైట్ ఇంట్లో ఉంటున్నాడుగా. అదే ఆవిడకి నైట్ డ్యూటీ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు. కాదు, మధ్యలో ఆ అమ్మాయిని ఎందుకు చంపేశావు? వీళ్ళిద్దరి మధ్యన అడ్డం వచ్చిందా? సార్ అలా ఏం లేదు సార్. మరి ఏదో ఉండాలి కదా. ఇలా తోస్తే ఎలా చచ్చిపోతారు? ఇలా తోస్తే చచ్చిపోతారా? మామూలుగా ఆమె ఎక్కువ పబ్లిక్ లో నన్ను ఒక విధవలాగా చూసేవాళ్ళు సార్. జనాలంతా నన్ను అడిగేవారు సార్, ఇది ఎందుకు, ఇది మీకేదో నేను ఒక బ్రోకర్ గా అనుకుంటారు, ఇదంతా ఎందుకు అంటే నన్ను కట్ చేస్తే ఇంకా నాకు అవసరం లేదు అనేసరికి రివర్స్ అయింది. మాట పెరిగింది సార్. ఆమె నా కాలర్ పట్టుకొని రే ఎదవా అది తిట్టేదానికి నేను ఒక తోపు తోసాను సార్. అక్కడ ఒక చెక్క మేకు దూరి తగిలి చనిపోయింది. అక్కడ ఉంటే ఇక్కడ ఉంటే మధ్యలో కాలర్ పట్టుకున్న వాళ్ళకి తోస్తాడంట, వాళ్ళంటే చెక్కమే పడి చచ్చిపోతారంట. ఏమో 12 సంవత్సరాలు అతను ఫోన్ చేయకుండా ఈవిడికి దొరకకుండా ఎలా మెయింటైన్ చేసావమ్మా? ఈవిడ ఉందని తెలుసా మీకు? తెలీదండి. తెలీదు. మీ పేరేంట? 11 ఏళ్ళు. భర్త రాదా అండి? రాదా? ఏం రాదో. తెలిసినాక ఏం చేసావు చెప్పమ్మా, అసలు మీ స్టోరీ ఏంటో చెప్పండి. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? నాకు ముందు ఆల్రెడీ పెళ్లి అయిందండి. అందుకే నువ్వన్నీ ప్రాపర్ గా ఎత్తుక్కోలే. ఎవరితో? వేరేనా? వేరే అండి. ఆయనకే పుట్టారు 2 పిల్లలు. అతను కూడా తోసావా నువ్వు తోయలేగా? లేదండి. ఫస్ట్ అతనికి 2 పిల్లలు పుట్టారు. 2 ఆడపిల్లలండి. చిన్న పిల్లలతో ఉన్నానండి నేను. ఉంటుండగా ఈయన పరిచయం అయ్యారండి. ఆయన ఏమయ్యాడు ఇంతకి? చచ్చిపోయారండి. ఆయన యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయారు. అప్పుడు ఈయన పరిచయం ఉద్ధరించాడా? ఏం చెయ్యాలో తెలియకండి అలా ఒంటరిగా ఉంటేనే నన్ను చూసండి పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చారనమాట. సరే చెప్పమ్మా. పిల్లలు చిన్నప్పుడు మ్యారేజ్ అయింది. పిల్లలు చిన్నప్పుడే కదండి, పిల్లలతో చేసుకుంటున్నాడు కదా మంచోడని చెప్పేసి. నువ్వెట్లా నమ్మావు? ఒక విడోవి 2 పిల్లలు ఉన్నారు, నన్ను ఎందుకు చేసుకుంటున్నాడు అని? మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమన్నా తెలుసా? మా ఆవిడ చనిపోయింది. చంపేశాడా? మా ఆవిడ ఒక తిరిగిపోతూ మా ఆవిడ చనిపోయింది. నువ్వు నమ్మేసావా రెడీగా? నాకు తెలియదు కదండి మరి మేడం. మా ఆయన గారు చచ్చిపోయా ఉన్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఏమైనా కలిసి వాళ్ళ అమ్మా నాన్న రావాలి కదా. సరే మరి మీ ఆవిడ చనిపోయింది, లీగల్ గానే పెళ్లి చేసుకుందాం. నేను ఒంటరిగానే ఉంటున్నాను అన్నారండి. చచ్చిపోయింది ఆల్రెడీ. నేను జైలుకి వెళ్ళి వచ్చాను. మా ఆవిడ చచ్చిపోతాం వల్ల నన్ను జైల్లో పెట్టారు అని చెప్పేసి ఏదో కింద అలా అమ్మా నాన్న ఉన్నారా? వాళ్ళు కూడా లేరని చెప్పాడు. నానంటే నేను జాలిపడి చేసుకున్నానండి. నువ్వు జాలిపడ్డా? నాకు తెలియదు కదండి అదంతా. నేను చిన్నపిల్లలు కదా, పోలే తోడుగా ఉంటారు, నేను ఎక్కడికి వెళ్ళగలను. అలా 10 ఏళ్ళు మెయింటైన్ చేసేసాడా? నువ్వు నమ్మేసావా? 10 years సాఫీగా నడిచిందా? బాగానే నడిచి. ఇప్పుడు నీ దగ్గరే ఉండేవాడా? ఎప్పుడు నా దగ్గర కదండి డ్యూటీలో. మరి ఆటో తోలుకుపోతే డబ్బులు ఎలాగ వస్తాయని చెప్పి. లేనప్పుడు ఉద్యోగంలో ఉంటాడని అనుకున్నా. బాగా కష్టపడేవాడు, 2 చోట్ల కష్టపడాలి. పర్ఫెక్ట్ గా ఉన్నాడు, అక్కడ మెయింటైన్ చేశాడు. ఆవిడ నమ్మిచ్చేసి ఆవిడకి అవసరం కాబట్టి సర్దుకుంటాం. మరి ఇప్పుడేమంటావు? ఇప్పుడు ఏం చేద్దాం? ఓ 3 నెలల క్రితం ఆయనకు భార్య పిల్లలు ఉన్నారని నీకు ఇప్పుడు స్టోరీ అర్థమైందా? ఇప్పుడు తెలిసిందండి. మరి నా పరిస్థితి ఏంటో మరి తెలియాలి కదండి. నన్ను పెళ్లి చేసుకున్నారు, ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారంట. ఆవిడ్నే పెళ్లి చేసుకున్నాడు, నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నన్ను కూడా పెళ్లి చేసుకున్నారని గుళ్ళో తీసుకెళ్లి చేసుకున్నారు. అప్పుడు నువ్వు సెకండ్ వైఫ్ అవుతావు, నీకుండే హక్కులు ఏంటని మరి ఆయన చెప్పలేదండి. చచ్చిపోయింది మా ఆవిడ, నేను ఒంటరిగా ఉంటున్నానని చెప్పి. నిజంగా అలా ఆవిడ చనిపోయి ఉంటే నీ మ్యారేజ్ లీగల్ గా వ్యాలిడే. ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందా? భార్య పిల్లలు ఉన్నారు అక్కడ. ఫస్ట్ ఎవరి మ్యారేజ్ అయితే వాళ్ళకి లీగాలిటీ ఎక్కువ. నీ పరిస్థితి ఏంటి? ఆ పిల్లలు ఆయనకు పుట్టినోళ్ళు కాదు, నీ మ్యారేజ్ లీగల్ గా వ్యాలిడ్ కాదు. ఏం ప్రసాద్, ఆవిడని చంపేసావా ఈవిని చేసుకోవటానికి పెళ్లి? నిజమేనా అమ్మాయి చెప్పింది? ఆవిడ ఇరుగో పొరుగో పడి ఏడ్చింది ఇప్పటిదాకా. ఈమెతో కొంచెం మానసికంగా ఒత్తిడి ఎక్కువైంది సార్. అందులో ఆమెకి ఆడపిల్లలు అని చెప్పి
ఆమె బానే ఉన్నాం పెళ్ళైనప్పటి నుంచి అని చెప్పేసి చెప్పింది. ఆవిడ నిన్న ఒక దేవుడు వీరుడు సూర్యుడు అంటుంది ప్రతిసారి. నిన్నటి మొన్నటి వరకు అందరూ చెప్పినా కూడా అమ్మాయి నమ్మకుండా నిన్న ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. మర్డర్ కేసు ఉన్నా సరే ఇంటికి ఏదో బంగారం అవన్నీ అమ్మేసి బెయిల్ తెచ్చి మరి ఇంట్లో కూర్చోబెట్టి కావాలయ్యా, అంతకు మించిన భార్య కావాలి నీకు? కాదు నిజంగా చంపేసావా? భార్యను ఉద్ధరించలేరు కానీ ఆవిడని పిల్లల్ని ఉద్ధరిస్తారు. చంపేసావా? చంపేలేదు సార్. మరి చంపేసినట్టు చెప్పావండగా అక్కడ. అంటే ఆమెకు చెప్పాను సార్, నమ్మాలి అలాగైతే నమ్ముతా. చెప్పిన మాట నిజమేనట. నమ్మించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఆమె అంటే ఇష్టం సార్. ఇష్టమేలే. ఈవిడంటే కష్టమా? ఈవిడంటే కష్టమా? ఈవిడంటే కానీ ఇష్టమే. ఈవిడ ఇష్టం, ఆవిడ మోజు. ఎంతమంది పిల్లలు మీ ఇద్దరికి? మీ ఇద్దరికి ఏమైనా పిల్లలు ఉన్నారా? మా ఇద్దరికి ఏం పిల్లలు లేరు సార్. ఆ పిల్లలే నా పిల్లలు. వాళ్ళ పిల్లలే నీ పిల్లలు. ఇలా తిండి పెడుతున్నావా సరిగ్గా? పెడుతున్నావులే, మీ ఆవిడే చెప్తుంది ఇక్కడ. మరి ఇప్పుడు లెక్క తేలాలంటే ఎలా? అటా ఇటా అంటే లెక్క ఏం చేద్దాం? నాకు ఇద్దరు కావాలి సార్. ఇంకోళ్ళు ఎవరైనా ఉన్నారా? ముగ్గురు కావాలంటాను. ఏమా ఇద్దరు కావాలంటున్నాడు, ఒక ఆవిడ చంపేశాడు. కుదురుతుందండి, నేను అసలు ఒప్పుగానండి. పెళ్లి చేసుకున్నాడు నన్ను. అమ్మా ఇక్కడ ఏం గొడవ లేదు. మీరిద్దరు ఇలా గొడవ పడినారంటే నేను ఇంకో పెళ్లి చేస్తాను. నాకు కుదరదు. నేనే నన్ను పెళ్లి చేసుకున్నావు, పెళ్ళం చచ్చిపోయిందని నాకెలా కుదురుతుంది? వాళ్ళిద్దరు కలిపి నిన్ను తోస్తారు. కాదు సార్, ఈవిడ డైలాగ్ వినండి సార్ ఒకసారి. ఏమన్నారు? సత్య గారు ఏదో అన్నారు, మీరు ఈ గ్యాప్ లేదో అనేసారు. గ్యాప్ లో కాదండి, ఆవిడ అసలు నేను పెళ్లి చేసుకుని నేను ఎవరినో తెలియదని ఆవిడ ఈయన అనే మాటల కంటే ఇప్పుడు ఆవిడ సర్దుకుంటుంది, ఆవిడ సర్దుకోవట్లేదట. నేను సర్దుకుపోతున్న మధ్యలో ఆవిడతో నాకు పెద్ద బాధ. అతనేమో పెళ్ళం చచ్చిపోయింది అనేటప్పుడు నేను చేసుకున్నాను. నా పిల్లలు చిన్నప్పుడు చేసుకున్నాను, ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోరు. నేను ఎలాగ ఒప్పుకుంటానండి? ఒప్పుకో. మరి ఏం చేద్దాం? నాకు ఏదో న్యాయం చేస్తారని నేను వచ్చానండి. ఏం న్యాయం చేస్తామమ్మా? అతను ఇద్దరు కావాలంటున్నాడు, ఇద్దరిని చూసుకుంటాను అంటున్నాడుగా. ఆ తోడు నేడు కోసమే చేసుకున్నావు కదా. ఇక్కడ విడ్డోరం ఏంటో తెలుసా? మేము ఫస్ట్ వైఫ్ ని బతలాడాలి, ఆవిడే బంపర్ ఆపరేషన్. లేదండి, నేను అసలు ఒప్పుకోనండి. ఆవిడ చచ్చిపోయింది అన్నాక మరి ఆవిడ నా దృష్టిలో ఎలాగుంటదండి? ఆవిడ వర్షన్ ఆవిడ కరెక్టే. ఎందుకంటే వైఫ్ లేదు, నా సొంత భర్త అనుకొని చేసుకుంది, తెలిసింది. యాక్చువల్ గా రివర్స్ అవ్వాల్సింది ఈవిడ నీకు ఒక ఆఫర్ ఇస్తుంది. సరే వాళ్ళు చావేది వాళ్ళు చావనివ్వండి, ఆవిడ ఇప్పుడు ఎట్లా ఉందో అట్లాగే ఉండనివ్వండి అంటుంది. ఆ ఆఫర్ వాడుకోవా? నువ్వేమంటావమ్మా? ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన దానికి ఊర్లో అంతా నా మొహం మీద ఉమ్ముతున్నారు సార్ అందరూ. నా పిల్లలకి తెలిసి కూడా నా పిల్లలు కూడా నాతో కూడా సవ్యంగా ఉండట్లేదు. నేను ఒక మాట చెప్పనా? నువ్వు ఇమీడియట్ గా వెళ్ళి ఏం చేయాలో బెయిల్ క్యాన్సిల్ చేయించు, లోపలికి వెళ్ళిపోతా. బెటర్. ఏ గొడవ లేదు. నిజంగా అది చేయించు. అది ఏమన్నా ఉంటాయి కాదు సార్. అందరూ కలిపి నన్ను ఎలా తిట్టిపోస్తున్నారంటే అలా మధ్యలో ఇది కొత్తగా ఈవిడొచ్చి అసలు నువ్వు పిల్లనివి కాదంటే నేను ఇప్పుడు తెలియదోకాలి. నాకు అసలు అమ్మా మీ ఆయన అంటున్నాడు నువ్వే నా ఫస్ట్ వైఫ్ అని. ఇక్కడ ఏం డౌట్ లేదు. కాకపోతే నువ్వు ఇస్తున్న బంపర్ ఆఫర్ ఆవిడ వాడుకోవట్లేదు ఏంటని నాకు కొంచెం. ఆవిడేం కొత్త అనట్లేదు, నేను చాలా పాత అంటుంది ఆవిడ. ఇంకా పైగా ఆయన ఇంకొక ఆఫర్ ఇస్తున్నాడు. నా భార్య వాల్యూ నాకు తెలిసిందంటే అనటం పోయి నేను ఇంకొక ఆవిడ చేసుకుంటాను పో అంటున్నాడు. అలాంటి వ్యక్తి పక్కన కూర్చున్నావు నువ్వు. లేదు ఆయన కావాలా నీకు? అసలు ఒక హత్య అభియోగం ఇక్కడ ఒక లేడీ. ఇంకా ఇది దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఇంకా ఎంతమంది ఉన్నారో ఆటోలో. కుటుంబ పరంగా గౌరవంగా అలా పోవాలని పిల్లలకి రేపు. నువ్వు అందుగురించే నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? నువ్వు కాపురం ఇంట్లో చేయకూడదు, ఆటోలో చేయాలి. అప్పుడు ఏ గొడవ లేదు, రోజుకి ఒకరు దొరుకుతారు నీకు. ఇలాగ పోతూ ఎవరు నమ్మకుండా నేనెంత ఉన్నానో అంతకంటే దారుణంగా నాకు ఇప్పుడు అన్ని కనిపించేసరికి నేనేం చేయలేదు. కోపం వచ్చినా మీరు ఇదే ఫ్లో లో మాట్లాడతారా? పద్ధతిగా సాంప్రదాయంగా చెయ్యిదా? ఎడం చేస్తానా కుడి చేతి వాటమా? వెయ్యి ఒకటి ఈపు మీద కొట్టవా? బంగారం వాళ్ళ ఆయన ఎంత అపురూపంగా చూసుకుంటా. అదృష్టం ఉండాలి ఇట్లాంటిది దొరకడం అంటే. నన్ను ఏలుకోపోతే నేను ఊరుకోనండి అసలు. ఇప్పుడు అతను లేకుండా ఎవరు బతకలేరా? ఏమ్మా నువ్వు బతకలేవు అతను లేకుండా? ఇప్పుడు దాకా నన్ను చాలా బాగా చూసుకుని. ఏం బాగా చూసుకున్నాడు? నా కర్మ. రేపు మాపు నువ్వు మరి అది కూడా నాకు తెలియదు కదండి. నన్ను కూడా చంపేసి ఇంకొక దాన్ని చేసుకుంటాడండి. మరి అది ఎలా ఊరుకుంటామండి? మరి ఏం చేస్తారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి? ఒకళ్ళు నిజంగా చంపేశాడు, ఇద్దరు ఏమొచ్చి బతుకుండగానే పాతి పెట్టాడు. ఇంకెలా లైన్ లో పెట్టి అందరినీ చంపేస్తాడు అతను. వెనకాల ఎవరున్నారు, పెద్దలు ఉన్నారా లేదా ఎంక్వైరీ చేయకుండా రెండో మొగుడు ఫ్రీగా దొరికాడు, పెళ్ళైన దానికి ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి అని చెప్పి చేసుకున్నాం. లేదండి, కుదరదండి. ఆ ప్లేస్ లో నేనే ఉండాలి, నాకే సొంతం అండి. మాట్లాడాల్సిందే ఆయన గురించి, ఈవిడ గురించి అసలు మాట్లాడే అర్హత లేదు. ఏమయ్యా అక్కడ కూర్చున్నావేంటి? ఇలా రా నా పక్కకే. మీ ఆవిడ చచ్చిపోయింది అన్నాక ఆవిడ ఎలా పడితే నువ్వు కూర్చుంటాక నీ పక్కనే. బతికున్న వాళ్ళని నువ్వు చంపేస్తున్నావమ్మా. నువ్వు ఎవరో నాకు తెలియదు ఇంతవరకు. నేను చచ్చిపోయానని నువ్వు మధ్యలో చచ్చిపోయావని చెప్పి కూర్చున్నాడు. అది నాకు తెలీదు. అది నీ కూర్చో, అది తెలీదు. ఎవరినైతేనేమి పర్వాలేదు, చూసుకుంది ఊరు. ఇక్కడ తేల్చేంత వరకు అలా ఉండని. మీరిద్దరు ఇలా కొట్లాడినారంటే నేను వెళ్ళిపోతా, ఎక్కడైనా సన్యాసుల్లో కలిసిపోతాను.
కలిసిపోతావు అలా చేస్తాను నన్ను బెదిరించాను. ఎన్నాళ్ళకు నన్ను చేసావు ఇలా అంత ఆవిడ ఉంటున్నాయి సరే నేను ఎందుకు ఊరుకున్నాను? మోసం చేశాడమ్మా, కానీ ఇక్కడ లాక్కున్నంత మాత్రం సన్యాసాల్లో కలిసిపోతాను, నలుగురిలో పరుగు పోద్ది ఇప్పుడు ఆవిడ ముందు చంపేశావు, ఇప్పుడు ఇంత కలిసిపోతాను అంటున్నావు. ఆడేం సన్యాసం కలవడు. ఎన్నాళ్ళు బట్టి పోషించావని దానికి విశ్వాసంగా నేను చూపెట్టి నీకోసం చేస్తే నన్ను తీసుకెళ్ళి అక్కడ చంపేసావు ఏకమని. పిల్లలు ఏమైపోతారని లేదు నీకు, లోకం ఏమైపోద్ది నలుగురు ముందు ఏమైపోతామో లేదు నీకు. ఇప్పుడు వెళ్ళి సన్యాసాల్లో కలిసిపోతావా? ఆ ఏడుపు ముందే ఏడిస్తే బాగుండేది. ఆవిడ గురించి ఆలోచిద్దామంటే ఇప్పుడు నేను చచ్చిపోవాలంటే ఇప్పుడు ఉన్న ఇద్దరు పిల్లల్ని చూస్తావు లేదు, నీ మీద నమ్మకమే లేదు. కనీసం ఎవరికి న్యాయం చేయాలో కూడా తెలియదు. నువ్వు ఆ పక్కన కూర్చున్నా నీ సిగ్గులేదా? పిల్లలు చచ్చిపోయిందని అది దాని దగ్గర కూర్చున్నా. అది అమ్మ నువ్వు కొంచెం మానవత్వంతో ఆలోచించాలమ్మా. అమ్మాయి నీ గురించి ఎంత పద్ధతిగా మాట్లాడుతుందో తెలుసా? నువ్వు మాట్లాడే మాటలు ఆవిడ మాట్లాడాలి. ఆవిడ అలా ఆయన్నే తిడుతుంది, నిన్న ఒక మాట అనట్లేదు ఆవిడ. మీరు ఒక స్త్రీగా ఆలోచించండి ఒకసారి. నా పొజిషన్ ఏంటి, నన్ను మోసం చేసింది ఎవరని మీరు ఆలోచించాలి కదా. మిమ్మల్ని మోసం చేసింది అతను. బాబు ఇక్కడ నువ్వే ఎంపైర్వి, నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు? సన్యాసం సొల్యూషన్ కాదు. మేము చెప్పామా ఆవిడ సన్యాసం అన్నామా మేము? సార్ నాకు ఇద్దరు కావాలి సార్. ఇద్దరు కావాలంటే ఎలా అవుతుంది అయ్యా? వీళ్ళు మేము మాట్లాడిన ఒక క్లారిటీగా వస్తుందమ్మా మీకు, దాన్ని బట్టి డెసిషన్ అలాగే సార్ మేడం, మీరు ఏం చెప్తే అలా చేస్తాను మేడం. టెన్షన్ పడకండి సార్. ముగ్గురు గురించి విన్నారు కదా సార్, మీరేమంటారు? మేడం ఇక్కడ బహుశా సత్యాకి చాలా అవకాశాలు ఉన్నాయేమో. బహుశా ఇది నిలవరించడానికి ఎప్పుడో మొదట్లోనే నిలవరించుంటే కనుక బహుశా ఈ పరిస్థితి ఇక్కడి వరకు రాదేమో. ఎందుకంటే లోకం అంతటికీ కనిపించినటువంటి ఒక నిజం నీకు కనిపించలేదమ్మా సత్య. ఎందుకంటే అందరికీ అంటే ఓకే నమ్మకం అండి, భర్త కదండి, అన్నీ చూసుకుంటున్నాడు కదండి అనేటటువంటి దాంతో ఏంటంటే ఎక్కడో నీ మనస్సాక్షి లోపల ఎక్కడో సంకోచిస్తుంది. ఎందుకంటే అందరికీ స్కూటర్ మీద కనిపిస్తున్నాడు, అందరికీ ఆటోలో కనిపిస్తున్నాడు. ఎప్పుడైతే కనుక నలుగురు అమ్మ నీ కొంప కూలిపోతుంది, నీ పరిస్థితి ఇంకా దారుణంగా కాబోతుంది, పిల్లలు ఉన్న దానికి తండ్రి లేకుండా అవుతాడు, జాగ్రత్త పిల్లలు తండ్రి లేకుండా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఫోటోలు ఇవన్నీ ఆధారాలు పెట్టుకున్నాను. కానీ ఈ లోపల ఏమైంది అంటే కనుక వీళ్ళిద్దరు బంధం అనేటటువంటిది బలపడింది. ఇదెందుకంటే కనుక ఈక్వల్ ఆల్మోస్ట్ 1 year తేడాలో ఇద్దరికి సమన్యాయం చేశాడు మహానుభావుడు. ఎందుకు కలిశారు, ఎలా కలిశాడు అనేది జాలి దయ అంటున్నారు, కానీ అదేమీ కాదు. అదంతా తీసి పక్కన పెట్టండి. అతనికి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా మధ్యలో ఒక ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి లాంటి ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది మనకి ఇక్కడ లెక్కపత్రం లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంతా పబ్లిక్ అయింది ఇష్యూ. అక్కడొకరిని ఇక్కడొకరిని కూర్చోపెట్టి వీళ్ళిద్దరి సంగతి ఏంటి బాబు అని అంటే కనుక అతను ఇలా చెప్తున్నాడు. ఇంకో 4 దొరికారు అనుకోండి, మళ్ళీ ఇదే పంచాయితీ అక్కడ ఒక 6 పెట్టుకుని ఇతని మధ్యలో కూర్చొని పెట్టిన చేయాలి. ఎందుకంటే నేను గాఢంగా నమ్మేటటువంటి అంశం ఏంటంటే కనుక కనిపించిందే నిజం, ఇంతవరకే నిజం అని అనుకోవటానికి కాదు. ఇటువంటి అలవాటు అంటే సొంత భార్య ఇంత ఇదిగా పెద్దల సమక్షంలో ఎంతో ఒక ఇదిగా పవిత్రంగా చేసుకున్నటువంటి ఒక భార్యని సరే నా భార్య చనిపోయింది అని చెప్పుకోవటం వేరు. అంటే చెప్తున్నాను, ఒక మనిషి యొక్క క్యారెక్టర్, కృష్ణప్రసాద్ యొక్క క్యారెక్టర్, కృష్ణప్రసాద్ గురించి అటుకు ఎడం చేయొకలు కుడి చేయొకలు పెట్టుకుని లాక్కోవటం కాదు. ఇద్దరు కూడా అతను మెడపట్టుకుని ఇంట్లోంచి బయటికి గెంటేసేయాలి. అసలు వాస్తవానికి ఇద్దరు లాక్కుంటున్నారు. నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఓకే కరెక్టే, ఇంతకాలం ప్రయాణం చేసిన తర్వాత పిల్లగన్న తర్వాత మొగుడు లేకుండా ఎలా సార్ మీరు చెప్పడానికి ఈజీగానే ఉంటుందని మీరు అనొచ్చు. కానీ ఏంటంటే నువ్వు ఏ తప్పు చేయలేదు, అతనిలాగే ఇలా విచ్చలవిడిగా తిరగలేదు, కుటుంబాన్ని నమ్ముకున్నావు, పిల్లల్ని నమ్ముకున్నావు, పవిత్రంగా బతుకుతున్నావు. ఏం చేశాడు, నీకు తిరిగి తీసుకుని వచ్చాడు. దగ్గర ఏంటంటే ఊర్లో ఒక 100 మంది ఏం సత్యా నీ భర్త పక్కదోవ పడుతున్నాడు, కావాలంటే ఆ అమ్మాయిని చూపెడతాం, అతన్ని చూపెడతాం అనేటంత వరకు నువ్వు నమ్మకం లేదు. ఆ స్థాయిలో ఆ గాఢంగా నమ్మావు, ఆ స్థాయిలో ప్రేమించావు, ఆ స్థాయిలో నమ్మకంగా ఉన్నావు. కానీ ఏమైంది, అతన్ని ఏ విధంగా నిన్ను చంపాడు? ఓకే చచ్చిపోయింది అన్నా కూడా నేను బాధపడి ఉండేవాడిని కదమ్మా. కానీ నా మీద ఒక చండాలమైన మోపాడు. అంటే ఏంటంటే ఒకప్పుడు నిజంగా నువ్వు చనిపోయి ఉంటే కనుక కూడా ఎంత భయంకరమైనటువంటి వాతావరణం క్రియేట్ అయ్యి ఉండేదంటే కనుక నీకు, నీ కుటుంబానికి, నీకు అన్నటువంటి పిల్లలకి కూడా మా అమ్మ తప్పుదోవరిలోకి వెళ్ళి అంటరాని జబ్బులన్నీ అంటించుకుని చచ్చిపోయింది అనేటటువంటిది. అంటే అంత స్థాయికి దిగజారిపోయి చెప్పడం చాలామంది మనం ఈ వేదిక మీదే చూస్తాం. ఎన్నో అక్రమ సంబంధాలు చూసాం, ఎన్నో పక్కదోవలు పట్టిన చూసాం, సీక్రెట్గా వెళ్ళి కాపురాలు చేసిన వాళ్ళని చూసాం, నా భార్య లేదు అని చెప్పి ఫోన్లు ఆపుకుని వేరే చోట కూర్చున్న సందర్భాలు చూసాం. కానీ భార్య చచ్చిపోయింది, దాంతో ఏంటంటే అంటురోగంతో చచ్చిపోయింది, నాకు పిల్లం లేదు, పిల్లలు లేరు, నాకు తల్లిదండ్రులు లేదు అని చెప్పి అతని జీవితంలో ఉండేటటువంటి ఎవరైతే సాక్ష్యాధారుల కింద ఉపయోగపడేటటువంటి క్యారెక్టర్స్ అందరినీ కూడా బతుకుండగానే చంపేసినటువంటి అతి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, ఎవరి గురించి అయితే కనుక మీరు కీచులు ఆడుకుంటున్నారో, టగ్ ఆఫ్ వార్ చేసుకుంటున్నారో ఆ మహానుభావుడు కృష్ణప్రసాద్. ఇతను నేను లెక్క ప్రకారం నాకు అనిపించేది ఏంటంటే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా, నేను మోసపోయానని మీరు, నేను మోసపోయానని మీరు. కృష్ణప్రసాద్ బల్లే నడుపుతాడా, మనుషులను ఆడవాళ్ళనే నడుపుతాడా అనేటటువంటిది ఇక్కడ క్లియర్ కట్గా అతను బల్లు ఎలా నడిపి ఆ డబ్బులు ఎలా సంపాదిస్తాడో దాంతోపాటు ఏంటంటే అతనికి ఆ వాంఛ అనేటటువంటిది ఉంది, ఆ పిచ్చి వాంఛ అనేటటువంటిది ఉంది. ఎటొచ్చి ఏంటంటే మీ ఇద్దరికి లైసెన్స్ బిల్లలు తగిలించాడు, అంతే తేడా.
మీ ఇద్దరిని లైసెన్స్ బిల్లులు తగిలించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది కూడా ఆలోచిస్తే కనుక ఇందులో ఉండాలా, ఇక్కడి నుంచి తుర్రుమని ఇక్కడి నుంచి పారిపోవాలనేది మీకే అర్థమవుతుంది. ఇది ఒకటి. ఈవిడ అంటే నీ సైడ్ బాధ ఉంది, జాలి ఉంది, ప్లస్ ఇదేం అమాయకురాల్లా అని అనిపిస్తుంది రాధ. ఎందుకంటే నువ్వు ఇక్కడ పోరాటం ఏం చూపెడుతున్నావు అంటే ఒకటే అంశం మీద పోరాడుతున్నావు. ఏంటి ఆ ఇష్యూ అంటే కనుక అబద్ధం చెప్పి మోసం చేశాడు. అబద్ధం చెప్పింది అతనే, నమ్మింది ఎవరు? నువ్వుగా. సో ఇక్కడ లాజిక్ ఎలా వస్తుంది అంటే కనుక నీ జీవితానికి ఆల్రెడీ నీ భర్త చనిపోయాడు, ఒక ఆడది ఒంటరిగా బతికి 2 పిల్లలతో పాటు జీవనయానం కొనసాగిస్తున్నప్పుడు ఆ అమ్మాయి యొక్క పరిస్థితి ఎంత అభద్రతగా ఉంటుంది అనేటటువంటిది బహుశా వయసులో ఉన్న నీకంటే బాగా ఎవరు చెప్పలేరేమో. కానీ నువ్వు అలా ఆలోచించలే. నువ్వేమనుకున్నావు అంటే కనుక సరే జాలి అని అన్నావు. అది జాలి కాదమ్మా, అదేంటంటే అది ఒక వ్యాక్యూమ్ అనమాట. అంటే భర్త చనిపోయాడు, పిల్లలు ఉన్నారు, ఒక భిన్నమైనటువంటి ఒక అభద్రత. ఆ అభద్రత కావాలి అంటే కనుక బయట సమాజంలో ఏంటంటే ఒక ఆడది అలా 2 పిల్లల్ని పెట్టుకుని తిరుగుతూ ఉంటే కనుక సమాజం లెక్క చేయదు, చులకనగా చూస్తుంది అనేటటువంటిది. ఆ అభద్రతని ఏదో విధంగా క్లియర్ చేయాలి, ఆ అభద్రతని ఏ విధంగా, ఆ వ్యాక్యూమ్ని ఏదో విధంగా నింపేసేయాలి. ఆ నింపాలి అనేటటువంటి క్రమంలో ఏంటంటే అక్కడి నుంచి వచ్చేవాడు ఎవడు, దొంగ, దొర, దరిద్రుడా, ఇంతకుముందు పెళ్లి చేసుకున్నాడా, వాడికి వేరే భార్య పిల్లలు ఉన్నారా, ఇదేమీ లెక్కపత్రం చూడరు. ఎందుకంటే చూడలేదు అంటే కనుక జాలి పడ్డానండి అనేది. అక్కడ నువ్వు అతను చూసి జాలి పడ్డావు, అతను ఏమో వచ్చి నీ యొక్క ఒంటరితనాన్ని, నీ యొక్క దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని నిన్ను వాడుకోవడానికి అతను పూర్తి స్థాయిలో ట్రై చేశాడు. కానీ ఇక్కడ అన్నిటికంటే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, అన్నిటికంటే అందరికీ ఆశ్చర్యం కలిగించేటటువంటిది ఏంటంటే అతను నిన్ను అడ్వాంటేజ్ తీసుకున్నాడు. నువ్వు జాలిపడి వెల్కమ్ రా బాబు, నీకెవరు లేరు కాబట్టి నేనున్నాను, నా పిల్లల్ని నీ పిల్లలు అన్నట్టు నువ్వు రెడ్ కార్పెట్ వేసి మీ ఇంట్లోకి తీసుకొచ్చావు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే 11 సంవత్సరాల పాటు ఒక మొగుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఆటోనే నడుపుతున్నాడా, వేరేవేవేవో నడుపుతున్నాడా, ఎక్కడ పోతున్నాడు, ఏ టైంకి వస్తున్నాడు, ఏం తింటున్నాడు అనేటటువంటిది ఓకే 10 రోజుల్లో తెలియదంటే అనుకోవచ్చు, 10 నెలల్లో తెలియదంటే అనుకోవచ్చు, 10 సంవత్సరాల్లో తెలియదంటే నాకు చాలా విచిత్రంగా ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే తెలిసి ఉండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు, కప్పాలి అనే ఉద్దేశం వాడికి ఉన్నప్పుడు నిన్నేంటి మొత్తం ఊరినంతా కలుగా పెడతాడు. సో నేను అది అనట్లేదు. కానీ ఏంటంటే అతను కప్పాలి అనేటటువంటి ఉద్దేశం ఎంత ఉందో నీకు తెలుసుకోవాలి అనే తాపత్రయం కూడా లేదు అనేటటువంటిది నేను చెప్పేటటువంటిది ఆలోచన అనమాట. అంటే నా భర్త ఎక్కడుంటాడో, ఎక్కడ పెరిగాడో, ఎలా ఉన్నాడో నాకు తెలీదు, వెనక ముందు ఎవరు లేదన్నాడు అనేటటువంటి గుడ్డి నమ్మకంతో నా కళ్ళెదురుకుంటే నా మొగుడు రోజుకి ఒక అరగంట కనిపిస్తే చాలు, వాడు ఉన్నాడు, వాడు వెనకతలు ఎటువంటి తప్పుదాలు లేవు అనేటటువంటి నీకు నువ్వుగానే ముద్ర వేసేసి కళ్ళు అలా మూసేసుకుని ముందుకెళ్ళిపోయావు. ఎప్పటి వరకు? మొన్నటి వరకు. లేదంటే ఇది ఇంకా నడిచుండేది, ఇంకో 10 సంవత్సరాల పాటు ఈ కథ ఇలాగే నడిచుండేది. ఆవిడ అలా ముసుగులో ఉండేది, నువ్వు ముసుగులో ఉండేదానివి. అతను అలా నడిపించడానికి పెద్ద కష్టమేం కాదు. దొరికిన తర్వాత అతను ఏమంటాడంటే కనుక మీరిద్దరు వద్దు, నేను సన్యాసంలోకి వెళ్ళిపోతానంటే ఆడేం సన్యాసంలోకి వెళ్ళడు, ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళు సన్యాసమే తీసుకోరు. అలాంటి భ్రాంతుల్లోకి మాత్రం మీరు వెళ్ళొద్దు. ఇంకొకటి ఎక్కడో తాళం వేసి వచ్చి ఉంటాడు, ఆ తాళం కప్పి తీసి లోపలికి వెళ్తాడు, అక్కడ ఇంకో 2 ఉంటారు. ఇలాంటి తెలియనటువంటి ప్రపంచం ఎంత ఉందో ఆ మహానుభావుడు అనేటటువంటి దాంట్లో మీరు ఇద్దరు ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కసారి సైలెంట్గా మాట్లాడి ఇద్దరు కావాలి, ఇద్దరి దగ్గర నుంచి నాకు న్యాయం కావాలనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో కృష్ణప్రసాద్ కరెక్ట్ కాదు. కృష్ణప్రసాద్, నేను 2 మాటలు చెప్తాను నీ గురించి. సార్, నువ్వు దొంగ, దొర అనేటటువంటిది నీ మనస్సాక్షికి తెలుసు, అర్థమైందా? దొర అయితే కాదులే, కానీ ఆ అమ్మాయి ఎవరైతే చనిపోయిందో, నీ చేతుల్లో చనిపోయిందో, నువ్వు ఒక్కడే అక్కడ ఉన్నావు. దానికి ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నా అనుమానాలు అయితే నాకు ఉన్నాయి. ఆ అమ్మాయి ఏమి నిన్ను కాలర్ పట్టుకుని అడగలేదో, లేదంటే ఇంకేం జరిగిందో అక్కడ నాకేం తెలియదు, కానీ నీ మీద అయితే మాత్రం ఒక హత్యాయోగం ఉంది, అది ఒక మర్డర్ ఇది ఉంది. సో నువ్వు అదే కడుక్కోవటానికి నీకు తలకు మించినటువంటి పని, అర్థమవుతుందా? ఈ రోజు కాకపోతే రేపు పొద్దున్న నువ్వు జైల్లోకి వెళ్ళి లైఫ్ సెంటెన్స్ పడుతుంది, ఇంకేం పడుతుందో నాకు తెలియదు, అది లాయర్ మేడం చెప్తారు. అట్లీస్ట్ ఒక నిమిషం నాన్న, అట్లీస్ట్ ఆ సంఘటన జరిగిన తర్వాత అది నువ్వు చేజేట్లారా చేసావా, తెలియక చేసారా, యాక్సిడెంట్లుగా జరిగిందా అనేది పక్కన పెడదాం. మనిషి అనేటటువంటి వాడికి ఒక పరివర్తన అనేటటువంటిది ఏదో ఒక సంఘటన, ఒక సందర్భం, ఒక మనిషి వల్ల, ఒక పరిస్థితి వల్ల రావాలి. వచ్చిందా? అంటే ఆ స్థాయి సంఘటన చేతులు కాళ్ళు వణికిపోయి ఏమే అంటే కనుక నీ భార్య కాళ్ళ మీద పడేటప్పటికి ఆవిడ పతివ్రత అవటం వల్ల ఆవిడ ఏం చేసింది అంటే కనుక, ఒరే బాబు, నీ చెడ్డ పనులు పిచ్చి పనులన్నీ తీసి పక్కన పెట్టేసే, నా మొగుడు అనేటటువంటి వాడిని నిన్ను కాపాడుకుంటాను, మిగతా అంశాలు లెక్క త్వర తేల్చుకుందా అని చెప్పి జైల్లోకి వెళ్ళి నువ్వు ఆవిడ పైనుంచి కింద వరకు మొత్తం అన్నీ అమ్ముకుని ఊడ్చిపెట్టి నిన్ను తీసుకొచ్చి బయట పక్కన కూర్చోబెట్టుకుంటే నువ్వు ఇచ్చేటటువంటి బహుమతి ఏంటి? ఈవిడ పోనీ అట్లీస్ట్ అప్పుడైనా కూడా బెయిల్ నుంచి నేను బయటకు వచ్చాను, ఇక ముందు నుంచి నా భార్యకి నేను అన్యాయం చేయకూడదు, ఈ స్థాయి ఆవిడ్ని నేను 10 సంవత్సరాలు బట్టి అన్యాయం చేస్తున్నాను కాబట్టి ఈవిడికేదో లెక్క తేల్చి పక్కకు తోసేస్తాననే లెక్క ఉంటే కనుక సరిపోయి ఉండేది. అప్పటికీ లెక్క తేలే. ఫోన్ వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి షాకింగ్గా కనిపించేది. ఎన్నిసార్లు ఒక మనిషికి హార్ట్ అటాక్ వచ్చాక బతుకుతారయ్యా? చచ్చిపోవాలి ఆవిడ ఈ పాటికి.
సార్ ఆ విషయం చెప్దామని ఈమెకి చెప్పి ఏదో ఒక విధంగా ఇది అంతా కాదు, ఇవన్నీ జరగవు, ఇవన్నీ జరిగేటటువంటి అంశాలు కాదు, నీకు ఆ ఆలోచనే లేదు. ఎక్కడికక్కడ కప్పేద్దాం అనేటటువంటి లెక్కే కానీ పబ్లిక్గా వచ్చి ఒక లెక్క తేల్చుకుందాం, తప్పుని తెలుసుకుందాం, తప్పుకి పశ్చాత్తాపం పొందాం, చేసినటువంటి పాపాన్ని కడుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం అనేటటువంటిది ఆవగించంత కూడా నీ బ్రెయిన్లో లేదు, ఇప్పటికీ కూడా లేదు. ఎస్కేపిజం రూట్ కాబట్టి ఇప్పుడు ఏమంటున్నా అంటే మీ ఇద్దరు ఇక్కడే సావండి, నేను సన్యాసం తీసుకుంటానని చెప్పి ఇంకొక కట్టుగా అడుగుతున్నారు. రే బాబు నాయన నువ్వేం సన్యాసం తీసుకుంటారో, వద్దురా బాబు మొగుడు కావాలి, పిల్లలకి తండ్రి కావాలని అడుక్కుంటారని నీ భయం. నాన్న ఇవన్నీ పక్కన పెట్టు, ఎప్పటికైనా నువ్వు బుద్ధి గడ్డి తిని ఉంటే కనుక ఇక్కడే లెక్క తేల్చుకో. ఇది మంచి వేదిక, ఇటువంటి వేదిక ఇటువంటి అవకాశం మళ్ళీ నీ జీవితంలో రాదు. ఇక్కడే ఉంటావో జైల్లో ఉంటావో ఫ్యూచర్లో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ ఈ పాపాన్ని ఈ పద్ధతిలో అయినా కడుక్కో. ఆవిడకేం లెక్క తెలుస్తావు, ఈవిడికేం లెక్క తెలుస్తావు అనేటటువంటిది ఒక్కసారైనా కూడా ఒక మంచి కార్యక్రమం చేసి ఒక మంచి చావు ఆ జైల్లో చేస్తావో ఇక్కడ చేస్తావో నాకు తెలియదు, కానీ ఒక మంచి చావు చేస్తే కనుక. అక్కడ వదలడానికి అక్కడ ఇద్దరు ఆడపిల్లలు సార్, ఇక్కడ వదలడానికి ఈమె అమాయకురాలు. ఆడపిల్లలు అంత ముందే ఉన్నారు కదా, తర్వాత పుట్టారా? చిన్నపిల్లలు సార్, ఇప్పుడు చేతికి వచ్చిన మన ఇలాంటి సంఘటనలు తెలిసి ఇంకా సమాజంలో పరువు. ఇంత పిల్లలు ఇంతే ఉంటారు అనుకున్నావు, జీవితాంతం కొద్దిగా పెరుగుతారుగా, మరీ చెప్తావు కామెడీ. ఇప్పుడు ఏదో మీరే చేయండి సార్. మేమేం చేస్తామయ్యా. సరే మేడం. థ్యాంక్ యూ సార్. మేడం మీరేమంటారు? నా జీవితం నాశనం అయిపోయింది. అయ్యో మా ఏడవకమ్మా, అతను ఉంటేనే నాశనం అయిపోద్దని అనుకోవాలి నువ్వు, అతను లేకపోతే కాదు. మేడం బాధపడకండి, ఒకసారి చెప్పేది కూడా వింటే మీకు క్లారిటీ వస్తుంది. సార్ చెప్పిందంత విన్నారా? విన్నాను మేడం. మీ ఇద్దరు ఈ రోజుల్లో ఉండాల్సిన వ్యక్తులు కాదు. ఎందుకంటే అసలు ఈవిడ క్యారెక్టర్ నేను ఇంతవరకు చూడలే. నిజంగా మీకు అప్రిషియేట్ చేయాలండి. ఒక భర్త ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులకు కొంచెం ఒక లిమిట్ ఉంటుంది, అయినా కూడా యాక్సెప్ట్ చేసి నా కుటుంబం నా భర్త అతన్ని కాపాడుకోవాలండి అని ఎంత బాగా ఆలోచించారంటే నేను అది హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. అదేంటంటే భర్త గాలి తిరిగితే సపోర్ట్ చేస్తున్నారా రమ్య గారు అని కాదు, ఈచ్ కేసు డిఫరెంట్. మీ కేసులో మీ పాత్ర వరకు మీరు డ్రెస్సింగ్ అయిన విధానం కానీ, మీరు సాంప్రదాయానికి ఇస్తున్న రెస్పెక్ట్ కానీ, ఒక పుణ్యస్త్రీగా మీరు ఉండాలనుకునే విధానంలో మీరు బిహేవ్ చేస్తున్నది కానీ, ఇవన్నీ కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి, భర్త ఉన్నప్పుడే ఉంటాయి. సో ఇట్లాంటి వ్యక్తిని మార్చుకుందాము, ఆయనకి ఏది ఇష్టమో ఆ నచ్చిన విధంలో సపోర్ట్ చేద్దాము అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు చూసారా, అది బాగుందమ్మా. కానీ దానికి ఒక లిమిట్. ఎందుకంటే మీ పిల్లలు తప్పు చేస్తే మీరు కొడతారు కదా, మీ పిల్లలకి ఫీవర్ వస్తేనో ఏదైనా హెల్త్ బాగోపోతే ట్రీట్మెంట్ ఇస్తారు కదా, పిల్లలకి ఇంజెక్షన్ భయం కదా అని చేయకుండా ఉండగా మీరు ఆ పనులు చేస్తుంటే మీ ఆయన్ని మళ్ళీ అలా కడిగి తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఉండేది. అందులో మీకు తెలిసింది ఒకటే మిస్టేక్ ఏంటి, ఒక అమ్మాయిని అక్రమ సంబంధం ఉంది, మర్డర్ చేశారు. నిజంగా సమాజం అంతా ఎప్పుడు చెడుగా ఉండదు. సమాజంలో చూసిన వాళ్ళు మీకు మీ క్యారెక్టర్ చూసి మీకు హెల్ప్ చేశారు ఒక రకంగా. మీ ఆయన్ని ఇలా చూస్తున్నావు అమ్మా అని మీరు రికగ్నైజ్ చేయకపోవడం ఉంది చూసారా, అది కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు 10 ఏళ్ల క్రితమే రికగ్నైజ్ చేస్తుంటే అప్పుడే విడిపోయేవాళ్ళేమో, అప్పటి నుంచే గొడవలు స్టార్ట్ అయ్యేవేమో. ఇప్పుడు రికగ్నైజ్ చేశారు, చేసిన దగ్గర నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. సో ఈ రకంగా చూసినా కూడా మీలాంటి ఒక వైఫ్ దొరకడం ఆయన ఎక్కడో చేసుకున్న పుణ్యం ఓ రకంగా. దాంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆయన ఆల్రెడీ ఇంకో పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఆ అమ్మాయి ఇక్కడికి వస్తే ఇక ఏం చేస్తామండి, అయిపోయింది కదా, ఆ అమ్మాయి 10 ఏళ్ళ నుంచి ఉంది, నేను చచ్చిపోయినా నా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట, మరి ఇద్దరి దగ్గర ఉంటాడులేండి అంటున్నావు చూసావా, అది ఇంకా అద్భుతంగా ఉంది. యాక్చువల్గా మీ డెసిషన్ అడగాలమ్మా, ఏం చేయమంటావు తల్లి అని. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు, కానీ మీరే ఒక మంచి ఆఫర్స్ ఇస్తున్నారు ఇద్దరికి. ఆ ఆఫర్స్ని వాడుకోవడం వాళ్ళకి అసలు అర్థం కూడా కావట్లే. మీరు ఇస్తున్న ఆఫర్ వాడుకుంటారా లేదా అని మనం క్వశ్చన్ ఆవిడనే వేద్దాం. ఎందుకంటే ఇక్కడ లీగాలిటీ మాట్లాడాల్సి వస్తే సర్వ హక్కులు ఉన్న వ్యక్తి మీరు. మీ మ్యారేజ్ కార్డులు చూస్తేనే అర్థమవుతుంది మీరు ఎవరు ముందు అనేది. మీ ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ డైరెక్ట్ గా ఆయనే చెప్తున్నాడు. ఫస్ట్ మీరు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. ఆవిడ మ్యారేజ్ కార్డు కాదని నా ఆధార్ కార్డులో రేషన్ కార్డులో కూడా ఆయనే పేరేండి. అమ్మ నిన్ను భర్త కాదు అని అనట్లా ఆయన. అవునండి చేసుకున్నాను, ఒక 1 year తర్వాత అవునండి అబద్ధాలు చెప్పి చేసుకున్నాను. ఏంటంటే ఒక అక్యూజ్డ్ తప్పులన్నీ ఒప్పేసుకుంటున్నాడు. భయపడి భార్యను చేసుకున్నారనే దాంట్లో నిందించడానికే ఆలోచిస్తున్నారు, కానీ లోకం నీకంటే పెద్ద చావు తీసుకొచ్చి నీ వద్దనే నీకు చావు తెస్తుందమ్మా. ఒక ఆడదానిగా నేను ఆలోచిస్తున్నాను, అలాగని నా భర్తను వదులుకోవాలని నేను చూడట్లేదు. నువ్వు ఆడే మాటలు ఉన్నాయి చూసా, నాకు ఇంతవరకు నన్ను తీసుకొని నేను చచ్చిపోయిన అదే ఆవిడ అనే మాట ఏంటంటే ఒక భర్త అనకూడని పొజిషన్ లో నన్ను చంపేశాడు, అయినా నేను నా భర్తకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నాను, నువ్వు కూడా అలా రెస్పెక్ట్ ఇవ్వు తల్లి అని ఆవిడేదో ఉత్తమంగా మాట్లాడుతున్నారు.
నువ్వు ఏమనుకుంటున్నావంటే నన్ను ఒక తప్పు తావను పట్టిన ఒక ఆడ స్త్రీ చూసే విధానంగా చూస్తున్నావు. అది కరెక్ట్ కాదు. నేను అలా చూడట్లేదు. లోకం మనల్ని చూస్తున్నా. నేను అలా చూడట్లేదు నిన్ను. నువ్వు చూడకపోతే అంతంత మాట్లాడకూడదు. నిన్ను అప్పుడే మనుషులు అమ్మా ఒక నిమిషం వినండి అమ్మా, ఒక్క నిమిషం. మీరున్నంత సాంప్రదాయంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు అనటం కుదరదు. ఆవిడ బాధ ఈ రోజు జనరేషన్ లో ఒక స్త్రీ బాధ. ఆవిడకి 2 ఆడపిల్లలు ఉన్నారని నేను ఆలోచిస్తున్నానండి. ఒక్క నిమిషం అమ్మా, నీ దృష్టిలో నువ్వు కరెక్ట్ గా ఉన్నావు, నువ్వు కాసేపు సైలెంట్ ఉండు. ఆవిడ దృష్టిలో ఆవిడ కరెక్ట్. ఆవిడ నిజంగా తప్పు చేసిన వ్యక్తి అయితే మేము అసలు ఇంతసేపు ఇక్కడ కూర్చొని ఇచ్చేవాళ్ళం కాదు. ఎన్ని తిట్టాలో తిట్టి నా పంపించే పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఆయనే భర్త కింద నేను చూసుకున్నాను. ఆవిడ చేసిన మైనస్ ఏంటి? ఎంక్వైరీ చేసుకోకపోవడం, 10 ఏళ్లలో కనిపెట్టకపోవడం. నువ్వు కనిపెట్టలేదు కదా, నువ్వు సాంప్రదాయంగా నువ్వు కనిపెట్టలా. ఆవిడ సాంప్రదాయంలో ఆవిడ ఉంది. ఇక్కడ మీరిద్దరూ కరెక్టే, ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోకండి. కాకపోతే నువ్వు ఇంకొంచెం అప్పర్ హ్యాండ్లో ఎట్లా ఉన్నావంటే లీగల్ గా ఫస్ట్ వైఫ్వి, 2 నువ్వు కొంచెం మంచితనంగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఇస్తున్న ఆఫర్ ఆవిడ వాడుకుంటుందా లేదా అనే పాయింట్ మాట్లాడదాం. మీరు ఏమిటి ఆవిడతో కలిసి ఉన్నా పర్వాలేదు అంటున్నారు, అంతేనా? ఆవిడతో కలిసి ఉండే కాదండి, ఆవిడ బిడ్డలకి ఎప్పుడైనా ఏదైనా ఆపద్ధర్మంగా కావాలంటే ఈయన వెళ్ళొచ్చు. ఓకే, ఒకసారి వెళ్ళి నాకు ఇంకా దుకాణం అంతా అది ఆపద అంటే ఎందుకనంటే ఒక ఆడపిల్లలకి 2 ఎదిగొచ్చారండి ఇప్పుడు. అవును, ఆపద్ధర్మం ఎవరు డిఫైన్ చేస్తాడమ్మా? ప్రతిరోజు ఆపద్ధర్మమే, రోజు ఆపద్ధర్మమే. కానీ ఆవిడ నన్ను ఒక తప్పు చేసి నేను ఏమ్మా ఇప్పుడు ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది మీ ప్రాబ్లం సాల్వ్ చేయడం. మీ ప్రాబ్లం సాల్వ్ అయితే ఆటోమేటిక్గా మిగతా ముళ్ళన్నీ ఇదవుతాయి, ఓపెన్ అవుతాయి. మీకేం కావాలో చెప్పండి. మీకు 2 ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా నడిచిందో అలా నడిపించేయడం. ఎందుకంటే ఆయన 90% ఇక్కడే ఉంటున్నాడు, 10% నీ దగ్గరకు వస్తున్నాడు, రెస్పాన్సిబిలిటీ వెళ్ళిపోతున్నాడు అనేసి అంతే. ఒక్క నిమిషం, ఇప్పుడు అసలు మీకు ఈ స్టోరీలు తెలియదు అని అనుకోండి. నీ గురించి ఆవిడకి తెలియదు, ఆవిడ గురించి నీకు తెలియదు. ఇలా ఎలా నడిపిస్తున్నారో అలా నడిపిస్తే మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించగలుగుతాం. ఎందుకంటే మేము డిసైడ్ చేయట్లేదు ఇద్దరితో కలిసి ఉండండి అని. మీకు తెలియదు, తెలియనట్లు ఎట్లా ఉన్నారో అలాగే ఉండండి. ఈవిడ అంటున్నది 2వ ఆఫర్. అమ్మ ఆల్రెడీ అక్కడ 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం చేయాలని మేము అనుకోవట్లా. మా ఆయన చేసిన తప్పుకి పిల్లల పెళ్ళిళ్ళ టైంకి వెళ్ళి అక్కడ నుంచొని ఆయన చేయాల్సిన కార్యక్రమాలు చేస్తాడు, అంతవరకు నాకు ఓకేనమ్మా అంటుంది. ఆ 2వ ఆఫర్ వాడుకుంటావా? మేము ఈ స్టేజ్ మీద 3వ ఆఫర్ ఇస్తున్నాం. ఈ దరిద్రుడు నాకు వద్దండి, ఆల్రెడీ ఒక మర్డర్ చేశాడు, రేపొద్దుట అలా ఆవిడ మీద ప్రేమతో మళ్ళీ ఏం చేస్తాడో నన్ను వద్దనుకుంటే నా బిడ్డలు ఎదుగున్నారండి, రేపు వద్దన్న అల్లుళ్ళు వస్తే కాళ్ళు కడుక్కోవాలండి. ముందు కండిషన్స్ చెప్తున్నావు, 3 విన్న తర్వాత చూస్ చేసుకో. 3 నీకు ఏది కావాలో అది చూస్ చేసుకుందాం. లేదమ్మా నాకు 3వ ఆప్షన్ ఇవ్వండి, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయండి, అతనికి నాకు సంబంధం లేదు, మాకు ఏదైనా డైవర్స్ ఇప్పించాల్సి వస్తే కూడా ఇది చెల్లని పెళ్లి కింద డైవర్స్ డిక్లేర్ చేయించుకోవచ్చమ్మా, ఎందుకంటే మీకు అన్ని ఆధార్ కార్డులు వీటిలాట్లో ఈయన పేరే ఉంది కాబట్టి. అది చెల్లని పెళ్ళి అయినా మీరు డైవర్స్ తీసుకోవాల్సిందే. అలా ఏదైనా కాంపెన్సేషన్ ఇప్పించమంటే ఈ స్టేజ్ మీద మాట్లాడి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి మీకు పేడ వదిలిచ్చేస్తాం. అలాంటి వ్యక్తి మీకు అవసరమా కాదా? ఎందుకంటే ఆయన ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకోవడానికి వాళ్ళ వైఫ్ ఉంది. ఇక అదంతే, ఆ క్యారెక్టర్లెస్ క్యారెక్టరు, ఆవిడ కర్మో ఆవిడ అదృష్టమో నాకు అర్థం కాలే ఈ స్టోరీ. మీ విషయానికి వస్తే మిమ్మల్ని సేవ్ చేయడానికి మాకు ఒక ఛాన్స్ ఉంది, వాడుకుంటారా వాడుకోరా? మీకేం కావాలో చెప్పండి. మేడం మరి వాళ్ళ ఆవిడ ఉన్నది అంటున్నారు కదండి, మరి అలా ఆవిడ ఉండేటప్పుడు మరి మీకు ఏం చెయ్యాలనిపిస్తే అది చెయ్యండి. మరి మేడం నా బెటర్ ఆప్షన్ ఏంటో తెలుసా? నా పరిస్థితి ఎటు వెళ్ళలేని పరిస్థితి కదండి, నా బిడ్డలు 2 ఆడపిల్లలు ఎదుగున్నారని, పిల్లలతో నేను ఒంటరిగా ఉండలేను కదా మేడం. అదే అమ్మా, నువ్వేమంటున్నావు అంటే ఆయనతో కలిసి ఉంటానంటున్నావా? మీరు ఎలా చెప్తే అలా చేస్తాను మేడం. మా బెటర్ సజెషన్ ఏంటంటే వద్దు, కానీ మంత్లీ ఒకసారో నెలకు ఒకసారో పిల్లల కోసం వస్తాడు, గుమ్మం దాకే ఉంచు, పిల్లల్ని చూపించు, పిల్లల పెళ్లికి ఒక తండ్రిగా ఉంటాడు. ప్రెసెంట్ 10 లక్షలు వీళ్ళిద్దరితో మాట్లాడి మీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయిస్తాం. మిమ్మల్ని విడాకులు ఇమ్మని కూడా చెప్పట్లా నేను. నువ్వేదో ఫోటో ఫ్రేమ్ కావాలంటున్నావో అట్లా ఉంటాడు, కానీ భార్యాభర్తలు వీళ్ళే. ఈవిడ అంత భర్తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అలాంటి క్రిమినల్ నీ దగ్గర ఉండడం డేంజర్ ఏమో అని నా ఉద్దేశం అమ్మ. నిజంగా అంతే. సరే మేడం అలాగే చెయ్యండి. అమ్మ నువ్వు అడిగింది ఒకటి, ఆ పిల్లలకి న్యాయం చెయ్యండి మేడం, మా ఆయన్ని వదిలేయమనండి, లేదా ఎప్పుడన్నానే మాట్లాడుతున్నాం. కానీ 10-15 ఏళ్ళు 10 ఏళ్ళు అక్కడ కాపురం చేసిన వ్యక్తి మీరు లేరు అనేది ఆవిడ డైజెస్ట్ అయిపోయి ఉంది. ఆవిడ ఎమోషన్ని మీరు అర్థం చేసుకోండి. ఇంత సమాజాన్ని అర్థం చేసుకున్నారు కదా, ఆవిడ ఎమోషన్ ఏంటి? భార్య లేదన్న ఆవిడ ఇప్పుడు కొత్తగా ఒక భార్య వచ్చేసి అయిపోయింది మేడం, నా బిడ్డలకి ఏం చెప్పుకోవాలి మేడం? ఇదే చెప్పమ్మా. అమ్మ ఈ సెటిల్మెంట్ బెటర్ ఆప్షను. మీరు పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, చెరో 5 lakhs. పెళ్లి టైంకి కట్నం కానీ పెళ్లి ఖర్చులు కానీ అన్నీ ఆయనే చూసుకుంటాడు, ఎందుకంటే పెళ్లి ఇంకా 3-4 years టైం ఉంది కాబట్టి. ఏమంటావు బాబు? ఈ పనిష్మెంట్ నీకే, మీ ఆవిడకి కాదు. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళొద్దు,
మంత్లీ ఒకసారి వెళ్ళి పిల్లల కాలేజీ దగ్గరికి వెళ్ళి పిల్లలకి ఏం కావాలో అవి చూసుకుంటూ ఉండండి. 10 lakhs వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. మేము ఇప్పుడు బాండ్ రాయిస్తాను మీ చేత. వాళ్ళ పెళ్ళిళ్ళ టైంకి మీరు ఏం చేయాలో న్యాయం చేయండి. ఓ తండ్రిగా, ఓ స్టెప్ ఫాదర్ కింద. మీరు ఎలా చెప్తారు? మనీ కూడా వెంటనే మేము కొంచెం సర్దుబాటు చేయలేము. ఎన్ని రోజులు టైం కావాలి మేడం? ఒక 40 days లో 45 days. 1-2 months మీకు టైం ఇస్తే మీరు అరేంజ్ చేసి ఇస్తారు. అమ్మా 2 months లో వీళ్ళు అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. మంత్లీ ఒకసారి వచ్చి ఇంటికి ఖర్చులు సరుకులు అవి చూసుకుంటాడు. పిల్లల కాలేజీ ఫీజులు ఈయనే కడతాడు. పెళ్లి టైంకి డౌరీలు గట్రాలు ఏమి లేకుండా కాస్త చూసుకోండి. అలాంటి పెళ్లి ఏదైనా ఉంటే తండ్రిగా ఉండి ఆ బాధ్యత వరకు. వన్స్ ఒకసారి మ్యారేజ్లు అయిపోయినాక ఇంకా ఆయన మీ లైఫ్లోకి రాడు. మీరు ఇండివిజువల్గా బతకడం ఏంటో చూడండి. ఎందుకంటే మీకు అల్లుళ్ళు వస్తారు, మీకు కుటుంబాలు స్టార్ట్ అవుతాయి, మీకు చుట్టాలు స్టార్ట్ అవుతారు. ఈయన మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. గౌరవంగా ఉండండి. ఎందుకంటే కట్టుకున్న సొంత భార్యనే చంపేసినాడు. నిన్న ఏ రోజు డైరెక్ట్గా చంపేస్తాడు. ఆల్రెడీ ఒకదాన్ని చంపేశాడు ఉంచుకున్న దాన్ని. అర్థమవుతుందా? జాగ్రత్త అమ్మా. ఆల్ ది బెస్ట్. బెటర్ మేడం. ఎందుకంటే మేడం నమస్తే మేడం. అలాగే ఓకే అండి. నమస్తే మేడం. ఆల్రెడీ ఒక మర్డర్ చేసిన వ్యక్తి ఆవిడ మీద ఏదో పిల్లల మీద ఎమోషన్ మాట్లాడుతున్నాడు, కానీ ఆవిడ మీద అంత బాండింగ్ ఏమీ లేదు, ఈవిడ మీద ఆయనకి ఏమీ లేదు. కానీ ఈవిడ పాతివ్రత్యంతో ఆయన ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తుంది. ఈవిడ కోసం ఆవిడని ఎప్పుడన్నా ఏదైనా మళ్ళీ ఏం తోస్తే పని కట్టుకుని తోసే సీనియారిటీ ఉంది ఈయనకి. ఎందుకు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఆ క్రిమినల్ కేసు నడుస్తుంది. అదేమి ఇప్పుడప్పుడే తేలే వ్యవహారం కాదు. ఇది బెటర్ ఆప్షన్. ఒకవేళ ఆ వ్యక్తి లేకపోయినా 10 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఒక యూజ్ అవుతుంది వాళ్ళకు ఉన్నంత. మంచి డెసిషన్ చెప్పారు మేడం. ఎందుకంటే అక్కడ ఆడపిల్లలు, పెళ్లి కాబోయే పిల్లలు, ఆయన జైల్లోకి వెళ్తాడో బయట ఉంటాడో అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి చక్కగా చెప్పారు. న్యాయం కోసం వచ్చినటువంటి సత్య గారికి అండ్ అలాగే రాధా గారికి కూడా చక్కగా న్యాయం చేసినందుకు థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అడ్వకేట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.